లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మొత్తం గవర్నమెంట్ సెక్టర్‌కి సంబంధించిందంతా. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే 3 చాప్టర్స్‌ని ఇంటర్‌లింక్ చేస్తున్నా. సప్లై చాప్టర్‌ని, రివర్స్ చార్జ్ మెకానిజంని, ఎగ్జామిషన్స్‌ని. సో, ఇది ఇక్కడ ఏం మాట్లాడుతానని చెప్పాను నేను ఇక్కడ. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నా. ఓకే. బట్ నాట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. ఇక్కడ మనం మాట్లాడేదేంటి? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ గురించి. ఓకే. ఈ చాప్టర్ మనం ఎలా మాట్లాడతామంటే నార్మల్‌గా ఏదైనా సరే సర్వీసెస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందంటే, మనం ఏం నేర్చుకున్నాం? సప్లై అనే చాప్టర్‌లోంచి చూడు. ఇక్కడ సప్లై చాప్టర్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాదో, అదన్నీ కూడా సప్లై అనే డెఫినిషన్ నుంచి ఎక్స్‌క్లూడ్ అయ్యితాయి అని చెప్పాడు. ఇక్కడ చూడు. సప్లై ఎక్స్‌క్లూడ్స్ అని మాట్లాడుతున్నాడు. ఒక క్షణం ఆగు. చూడు. ఇక్కడ సప్లై ఎక్స్‌క్లూడ్స్ అని మాట్లాడుతున్నాడా స్టార్ట్ చేసింది. ఆ సప్లై ఎక్స్‌క్లూడ్స్‌లో ఏం ఎక్స్‌క్లూడ్ చేస్తాడట? సావరెన్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఏంటి? ఆల్ యాక్టివిటీస్ ఆర్ ఎక్స్‌క్లూడెడ్ ఫ్రమ్ సప్లై. బట్ అదర్ దాన్ దిస్ అన్నాడు. అవేంటట? ఇవి స్పెసిఫైడ్ యాక్టివిటీస్ అని నేను పిలుస్తాను. అవేంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టు, ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్, ఎయిర్‌పోర్ట్ ఆర్ పోర్ట్, సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీ. సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం దాన్ని ఇన్ డెప్త్‌గా డిగ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు నేను సప్లై చాప్టర్‌కి ఏం లింక్ ఎప్పుడైతే గవర్నమెంటు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో, అదసలు సప్లై డెఫినిషన్‌లోకి రాదు నార్మల్‌గా. బట్ దానికి ఒక ఏంటి ఎగ్జంప్షన్ అదర్ దాన్ అని చెప్పి ఒక స్పెసిఫైడ్ యాక్టివిటీస్‌ని చెప్పింది. అవేంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్, ఎయిర్‌పోర్ట్ ఆర్ పోర్ట్, సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్. ఓకే. ఇక్కడ వరకు క్లియర్ కదా! నెక్స్ట్ మనం మాట్లాడేదేంటంటే ఒకసారి మనం ఇప్పుడు మాట్లాడే ఎగ్జంప్షన్స్‌ని ఓవరాల్‌గా చూద్దాం. ఏంటి ఓవరాల్‌గా చూసేది? ఎప్పుడైతే గవర్నమెంటు ఒక స్పెసిఫైడ్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తుందో దాన్ని సప్లై అన్నాను. ఆ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ కాకపోతే అది నాట్ ఏ సప్లై అని చెప్పాను కదా! ఆ యాక్టివిటీస్ ఏంటేంటి? పోస్టు, ట్రాన్స్‌పోర్టేషన్, ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్ వెసెల్, సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్. ఈ సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీ అన్న పాయింట్ ఉంది కదా! ఇది దేనికి లీడ్ చేస్తదంటే ఇది రివర్స్ చార్జ్ మెకానిజం తీసుకెళ్తది మనల్ని. ఓకే. సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్ అంటే ఏంటి? ఎప్పుడైతే గవర్నమెంటు బిజినెస్ ఎంటిటీస్‌కి ప్రొవైడ్ చేస్తదో సర్వీసెస్ అప్పుడు జి దా ఆ సర్వీస్ మీద జీఎస్టీ పే చేయాల్సిన లయబిలిటీ ఎవరిది అంటే రిసిపియంట్‌ది. అంటే బిజినెస్ ఎంటిటీ పే చేయాలి రివర్స్ చార్జ్ మెకానిజంలో. అది ఇక్కడ మాట్లాడుతదన్నమాట రివర్స్ చార్జ్ మెకానిజంలో. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఈ బిజినెస్ ఎంటిటీ తప్పించుకోవడానికి ఏమన్నా ఉందా ఛాన్సెస్? ఉంది. అదేముంది? ఒకవేళ నీ నువ్వు సారీ ఎప్పుడంటే దానికి తర్వాత తీసుకెళ్తాను. ఇప్పుడు నేను ఎవడు ప్రొవైడ్ చేస్తున్నా బిజినెస్ ఎంటిటీ. గవర్నమెంట్ గనక బిజినెస్ ఎంటిటీ కాకుండా అదర్స్‌కి ఎవరైనా ప్రొవైడ్ చేస్తే అది ఆహ్, టాక్సబుల్ అయితదా జీఎస్టీ కింద అంటే మళ్ళీ అది టాక్స్‌లోకి రాదు. ఎప్పుడైతే నువ్వు బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తావో అది మాత్రమే టాక్సబుల్ అయితది. ఓకేనా? ఒకవేళ నాట్ ఏ బిజినెస్ ఎంటిటీ అయితే దెన్ ఎగ్జెంప్టెడ్. ఒకవేళ బిజినెస్ ఎంటిటీ అయితే మళ్ళీ వాడికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే వాడిని అడగాల్సింది బాబు బిజినెస్ ఎంటిటీ నీ ప్రీవియస్ ఇయర్‌లో నీ యొక్క టర్నోవరు రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్‌కి దాటిందా? దాటితే జీఎస్టీ పే చేయి. లేకపోతే అక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నాను? జీఎస్టీ థ్రెషోల్డ్ లిమిట్ అంటే దేనికి థ్రెషోల్డ్ లిమిటు? జీఎస్టీ యాక్ట్ ప్రకారం నీ కంపెనీ బిజినెస్ ఎంటిటీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన లయబిలిటీ దానికి దాటిందా? యెస్ దాటింది. అప్పుడు మళ్ళీ నీకు ఇంకో ఆప్షన్ ఇస్తాను. నువ్వు ఎంతైతే ప్రొవైడ్ చేస్తున్నావో వాల్యూ ఆఫ్ సప్లై గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైతే రిసీవ్ చేసుకున్నావో అది వాల్యూ మోర్ థాన్ 5,000 మోర్ థాన్ 5,000 అయితే మోర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 అయితే అప్పుడేం చేయాలి? అది టాక్స్ పే చేయి అంటాం. ఒకవేళ కాదండి 5,000 ఇట్ డస్ నాట్ 5,000 కన్నా ఎక్కువ లేదు అన్నాడనుకో అప్పుడేం చేస్తామంటే అది ఎగ్జెంప్టెడ్. సో, ఇదనమాట మొత్తం నట్‌షల్‌గా మనం మాట్లాడేది. ఓకే. ఇప్పుడు నేను స్లోగా తీసుకెళ్తాను లోపలికి. సో, మనం మాట్లాడేదేంటంటే గవర్నమెంట్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. అదేంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్. ఆ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అన్నీ టాక్సబుల్ అంటే కాదు. ఓన్లీ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ మాత్రమే టాక్సబుల్. ఆ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ ఏంటి? పోస్టు, ట్రాన్స్‌పోర్టేషను, ఎయిర్‌పోర్ట్ ఆర్ వెసెల్, సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీ. ఎప్పుడైతే సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీ అన్న పదం వచ్చిందో అది మనల్ని ఏ చాప్టర్‌కి రివర్స్ చార్జ్ మెకానిజం చాప్టర్‌కి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే సరే గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే బిజినెస్ ఎంటిటీస్‌కి అది రివర్స్ చార్జ్ మెకానిజంలో బిజినెస్ ఎంటిటీసే పే చేయాలి. ఒకవేళ నువ్వు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ బిజినెస్ ఎంటిటీ కాకుండా ఎవరైనా తీసుకుంటే అది మళ్ళీ ఎగ్జెంప్టెడే. ఒకవేళ బిజినెస్ ఎంటిటీయే తీసుకుంటే మళ్ళీ ఆడికి 2 అవకాశాలిస్తాం. ఏటి? నీకు ప్రీవియస్ ఇయర్‌లో టర్నోవర్ థ్రెషోల్డ్ లిమిట్ దాటిందా? అని అడగాలి. దాటేసిందన్నావా? మళ్ళీ ఆడికి ఇంకో ఆప్షన్ ఇయి. నీవు ప్రొవైడ్ చేస్తున్న వాల్యూ ఆఫ్ సప్లై అనేది 5,000 దాటిందా? దాటితే అప్పుడు నువ్వు జీఎస్టీ పే చేయి. లేదంటే ఎగ్జెంప్టెడ్. ఓకే. ఇక్కడి వరకు ఒకసారి ఆగు. యాక్టివిటీస్‌ని స్టార్ట్ చేస్తున్నానన్నమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇదంతా ఏం మాట్లాడుతున్నాం?
ఇప్పుడు ఎగ్జామ్షన్ చాప్టర్‌లోకి ఎంటర్ అయితున్నాం అనమాట. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అంటే ఏంటంట? సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ. వీళ్ళు ఎప్పుడైతే స్పెసిఫైడ్ యాక్టివిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ స్పెసిఫైడ్ యాక్టివిటీస్‌లో ఫస్ట్ పాయింట్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. అంటే ఏంటి? పోస్ట్ కార్డు, ఇన్‌లాండ్ లెటరు, ఏదైతే ఎన్వలప్స్ లెస్ దాన్ 10 గ్రామ్స్ ఉంటదో అవన్నీ ఎగ్జెంప్టెడ్ అంట. ఏమేమి ఎగ్జెంప్టెడ్? పోస్ట్ కార్డు, ఇన్‌లాండ్ లెటర్స్, ఎన్వలప్స్ లెస్ దాన్ 10 గ్రామ్స్. అయితే మరి ఇవి కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వేరే పనులు చేస్తదా అంటే చేస్తది. ఏమేం చేస్తది? మనీ ఆర్డర్స్ చేస్తది, స్పెషల్ పోస్టులు చేస్తది, ఎక్స్‌ప్రెస్ పార్సెల్ పోస్టులు చేస్తది, ఇన్స్యూరెన్స్‌లు ప్రొవైడ్ చేస్తది, ఆధార్ ఎన్రోల్‌మెంట్‌లు చేస్తది. ఇలా చాలా చేస్తది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అనేది. బట్ ఇవన్నీ టాక్సబుల్ ఎగ్జెంప్టెడా? అవన్నీ టాక్సబుల్ మళ్ళీ. ఇక్కడ ఏది ఎగ్జెంప్టెడ్ అంటున్నాం? పోస్ట్ కార్డు, ఇన్‌లాండ్ లెటర్స్, ఏదైతే ఎన్వలప్స్ లెస్ దాన్ 10 గ్రామ్స్ ఉంటాయో అవి మాత్రమే ఎగ్జెంప్టెడు. మిగిలినన్నీ కూడా ఏమైతాయి? టాక్సబులు. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. దీని మీదే మనం వేరే వీడియో చేసాం. ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ అని. అందులో కవర్ అయిపోయింది ఇది. నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ సర్వీసెస్ టు ఎయిర్‌క్రాఫ్ట్ గాని, వెసెల్స్ గాని ఏంటి? ఇన్‌సైడ్ ఆర్ ఔట్‌సైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్‌పోర్ట్. ఎయిర్‌పోర్ట్ లోపల గాని, బయట గాని వాటిలికి ఏమైనా సర్వీస్ చేస్తే ఇట్ ఈస్ ఆల్‌వేస్ టాక్సబుల్. ఓకే. నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు బిజినెస్ ఎంటిటీ. ఇది చెయ్యాలి అంటే మనం ఎక్కడికెళ్ళాలంటే రివర్స్ చార్జ్ మెకానిజం చాప్టర్‌కెళ్ళాలి. ఎళ్దాం. ఇంకా నేనిప్పుడు చూడు అయిపోయింది ఇక్కడితో. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ అన్న టాపిక్ అయిపోయింది. అయిపోయిందా? ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఇందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఇదనమాట. సర్వీసెస్ ప్రొవైడెడ్ టు బిజినెస్ ఎంటిటీస్. అందులో ఉంటది. దాని అసలైన డెప్త్ ఆఫ్ ద ఈ టాపిక్ మీద. అయితే మళ్ళీ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్. అందులో మనం ఏం మాట్లాడాం? స్పెసిఫైడ్ యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు స్పెసిఫైడ్ యాక్టివిటీస్‌లో ఏమేం కవర్ అవుతున్నాయో ఇక్కడ చెప్పాం. 4 యాక్టివిటీస్. ఇది కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తదా అంటే గవర్నమెంట్ చేస్తది. బట్ ఏం చెప్పాను? అది అసలు నాట్ ఏ సప్లై అన్నాను. ఎక్స్‌క్లూడెడ్ ఫ్రమ్ ద సప్లై డెఫినిషన్. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడికెళ్తామంటే రివర్స్ చార్జ్ మెకానిజంకెళ్తాం. చార్జ్ మెకానిజం చాప్టర్‌కొచ్చాం. ఈ రివర్స్ చార్జ్ మెకానిజం చాప్టర్‌లో గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎవరికి ప్రొవైడ్ చేస్తాడు? బిజినెస్ ఎంటిటీస్‌కి ప్రొవైడ్ చేసేది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమంటావంటే ప్రతి చోట గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే ఆ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాడు. అసలు బిజినెస్ ఎంటిటీ అంటే ఏంటి? ఏదైతే బిజినెస్సో ఎనీ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఈజ్ బిజినెస్ ఎంటిటీ. ఎవడైనా బిజినెస్‌లో ఎంగేజ్ అయితే దాన్నే బిజినెస్ ఎంటిటీ అంటాడట. ఓకే. అయితే ఇక్కడ రివర్స్ చార్జ్ మెకానిజం చాప్టర్ ఏం మాట్లాడతంటే స్పెసిఫిక్‌గా చూడు. గవర్నమెంట్ సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్. గవర్నమెంట్ ఏమైనా సర్వీసెస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుందంటే బిజినెస్ ఎంటిటీస్‌కి ప్రొవైడ్ చేసినప్పుడు టు బిజినెస్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ ఆర్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. ఎవరికట? గవర్నమెంట్ గనక బిజినెస్ ఎంటిటీస్ గాని గవర్నమెంట్ సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఆఫ్ పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్, కోర్టు, ట్రిబ్యునల్. ఒక్క క్షణం. క్లారిటీ చెప్తాను. ఒక్క క్షణం. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీస్. గవర్నమెంట్ ఏదైతే సర్వీసెస్ బిజినెస్ ఎంటిటీకి ఇస్తుందో అప్పుడు రివర్స్ చార్జ్ మెకానిజంలో బిజినెస్ ఎంటిటీ పే చేయాలని చెప్పాం. అక్కడ కింద ఒక స్టేట్మెంట్ ఉంది కదా! ఇంక్లూడింగ్ సర్వీసెస్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్, కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. దాని అర్థం ఏంటి? అర్థం ఏంటంటే కోర్టు కూడా ఒక విధమైన గవర్నమెంటే. అసెంబ్లీ గాని, పార్లమెంట్ గాని, ట్రిబ్యునల్ గాని సో, వాళ్ళు బిజినెస్ ఎంటిటీస్‌కి ప్రొవైడ్ చేస్తే సర్వీసెసు అప్పుడు బిజినెస్ ఎంటిటీయే రివర్స్ చార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఓకే. అయితే ఇప్పుడు నీకో క్వెషన్ వస్తది. ఏంటంటే లీగల్ ఫీస్ కలెక్టెడ్ బై కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఈజ్ నాట్ ఏ సప్లై అని చెప్పి స్టార్టింగ్‌లో చదివించావు. ఇది సప్లై డెఫినిషన్‌లో సప్లై ఎక్స్‌క్లూడ్స్ లీగల్ ఫీస్ కలెక్టెడ్ బై కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. ఇదిగో చూడు. ఇక్కడేముంది? లీగల్ ఫీస్ సప్లై అనే డెఫినిషన్ నుంచి ఎక్స్‌క్లూడ్ అయిపోయింది. ఏదోటి లోడింగ్. చూడు ఇక్కడ. సప్లై ఎక్స్‌క్లూడ్స్ లీగల్ ఫీస్ కలెక్టెడ్ బై కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్. నార్మల్‌గా ఏం చెప్తున్నాం? ఇప్పుడు కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఏదైతే బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తుందో అప్పుడు రివర్స్ చార్జ్ మెకానిజంలో బిజినెస్ ఎంటిటీ పే చేయాలని చెప్పావు కదా! మరి ఇక్కడ ఏంటి అంటే హోల్డ్ ఆన్. ఇప్పుడు ఏంటంటే పాయింటు
కోర్టు ఓన్లీ లీగల్ ఫీజ్ ఒకటే తీసుకోదు గదా! ఇంకా వేరే సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తదది కోర్టు. ఒక క్షణం ఆగు అరేంజ్ చేసి ఫోన్ ఇక్కడ చూడు. ఇప్పుడు కోర్టు లీగల్ ఫీజ్ ఒకటే తీసుకోదు. అక్కడ ఏమంటున్నాడు ఇన్ కేస్ ఆఫ్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఏహేయ్! మళ్ళీ పోయా. ఇన్ కేస్ ఆఫ్ కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఇట్ ఈస్ సర్వీసెస్ అదర్ థాన్ లీగల్ ఫీజ్ ఆర్ రెంటింగ్ ఆఫ్ మోటార్ రెంటింగ్ సారీ అదర్ థాన్ లీగల్ ఫీజ్ కాకుండా ఏమైనా సరే కోర్టు తీసుకుంటే అది దాని మీద బిజినెస్ ఎంటిటీ రివర్స్ చార్జ్ మెకానిజంలో పే చేయాలి. దట్ ఈజ్ అదర్ థాన్ లీగల్ ఫీజ్ అంటే ఏంటంట నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పు రెంటింగ్. ఇప్పుడు నాకు ఎలా అర్థమైందో అలా చెప్తున్నా. కోర్టు ప్రిమైసెస్‌లో ఒక ప్లేస్‌ని రెంట్‌కి ఇచ్చారనుకో షాప్స్ కోసం. అది ఎవడికిచ్చాడు? బిజినెస్ ఎంటిటీకి ఇచ్చాడనుకో. ఇప్పుడు కోర్ట్ అనేది రిసీవ్ చేసుకుంటుంది కదా సర్వీసెస్. సారీ కోర్ట్ అనేది ప్లేస్‌ని ప్రొవైడ్ చేసింది. సప్లై ఆఫ్ సర్వీస్. అంటే గవర్నమెంట్ సప్లై ఆఫ్ సర్వీస్ టు బిజినెస్ ఎంటిటీ. ఇప్పుడు దీని మీద రివర్స్ చార్జ్ మెకానిజంలో బిజినెస్ ఎంటిటీ పే చేయాలి. ఒకవేళ కోర్ట్ గనక లీగల్ ఫీజ్ ఏదో ఒక కేసొచ్చింది. ఆ దానికోసం లీగల్ ఫీజ్ ఏమైనా కలెక్ట్ చేసుకుంటే అది మళ్ళీ సప్లై అవ్వదు. ఓకే. అదనమాట దానర్థం. ఇక్కడితో నీకిదయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ ఎంటిటీ రివర్స్ చార్జ్ మెకానిజంలో పే చేయాలన్నాం. మరి ఏ కండిషన్‌లో బిజినెస్ ఎంటిటీసు ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో పే చేస్తాయంటే, కొన్ని కేసెస్ ఉన్నాయి. అవి 2 కేసెస్ ఉన్నాయి. ఒకటేంటంటే, ఎప్పుడైతే గవర్నమెంటు ఇమ్మూవబుల్ ప్రాపర్టీని రెంట్‌కిచ్చిందో, రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎవరికిచ్చిందంట? రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీకిస్తే. నార్మల్‌గా ఇప్పుడు మాట్లాడింది కదా! రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీకిస్తే ఏదైనా సరే గవర్నమెంట్ సర్వీస్ ప్రొవైడ్ చేసినప్పుడు అది రివర్స్ చార్జ్ మెకానిజం అని చెప్పాం. అయితే ఒకవేళ నువ్వు అన్‌రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీ అయితే అప్పుడు ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు అన్ అన్‌రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీ దెన్ ఆర్‌సీఎం అనేది నాట్ అప్లికబుల్ అంట. ఆర్‌సీఎం నాట్ అప్లికబుల్ అంటే ఏంటి? ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బై ఇండియన్ రైల్వేస్. ఇప్పుడు గవర్నమెంటు హ్మ్. ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బై ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్ అన్నదేంటి గవర్నమెంటు. అదేం చేస్తుంది? సప్లై చేస్తుందంట గూడ్స్ గాని ఆహ్, గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లై చేస్తున్నప్పుడు అది ఎప్పుడు కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. రైల్వేస్ సంబంధించి ఆల్వేస్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం ఉంటది. సో, రైల్వేసే పే చేసుకుంటాయి. ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ఎవరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్పనా? ఇప్పుడు మా కాకినాడ ఉంది. కాకినాడ పోర్ట్‌కి డైరెక్ట్‌గా ఒక ట్రైన్ పట్టం ఏసేసి ట్రైనే లోడు డైరెక్ట్ పోర్ట్‌లోకెళ్ళిపోద్ది కాకినాడ పోర్ట్‌లోకి. అంటే ఏంటి ఇక్కడ గవర్నమెంట్ అనేవాడు ఒక బిజినెస్ ఎంటిటీకి ఒక ట్రాక్ ఏసి రైల్వేస్ అనేది డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తున్నాడు. అంత మాత్రాన నార్మల్‌గా ఏం చెప్పావు ఇప్పుడు కండిషన్ బిజినెస్ ఎంటిటీ ఎప్పుడైతే గవర్నమెంటు బిజినెస్ ఎంటిటీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అది రివర్స్ చార్జ్ మెకానిజం అన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఆల్వేస్ రైల్వేస్ సంబంధించి ఇది ఎప్పుడు కూడా ఫార్వర్డ్ చార్జే. అప్పుడేంటి రైల్వేస్ వాడు పే చేసుకుంటాడు. ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బై ఇండియన్ రైల్వేస్ ఈజ్ ఆల్వేస్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. ఓకే. ఇక్కడితో ఇదయిపోయింది. ఇప్పుడేంటంటే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికెళ్ళాలంటే మనం ఇప్పుడు ఎక్కడికెళ్ళాలంటే ఎగ్జంప్షన్ చాప్టర్‌కెళ్ళిపోవాలి. రివర్స్ చార్జ్ మెకానిజం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎగ్జంప్షన్ చాప్టర్‌లోకెళ్ళిపోదాం. ఎగ్జంప్షన్స్‌లో అంటే దీనికి సంబంధించి ఎగ్జంప్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఒక 14 పాయింట్స్ ఉన్నాయి. 14 పాయింట్స్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ అంటే 14 ఎలాగా ఏం చెప్తాను ఒక క్షణం ఆగు. ఇప్పటిదాకా ఏం చెప్పావు? స్ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ అని చెప్పావు. పోస్టు, ట్రాన్స్‌పోర్టేషను, ఎయిర్‌పోర్టు, వెసెల్ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ అని చెప్పావు. ఈ స్పెసిఫైడ్ యాక్టివిటీస్‌లో ప్రతీది కూడా టాక్సబులేనా అంటే కాదు. ఆ స్పెసిఫైడ్ యాక్టివిటీస్ ఒక్క పాయింట్ పట్టుకొని మళ్ళీ దీంట్లో రివర్స్ చార్జ్ మెకానిజం అని చెప్పావు కదా! గానీ ఇందులో కొన్ని ఈ స్పెసిఫైడ్ యాక్టివిటీస్‌లో కొన్ని పాయింట్స్ ఏంటంటే ఎగ్జెంప్టెడ్. ఈవెన్ బిజినెస్ ఎంటిటీ అవి రిసీవ్ చేసుకున్నా సరే అవి ఎగ్జెంప్టెడ్ అని చెప్తున్నాడు. ఏంటంట? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చార్జెస్. గవర్నమెంట్ ఏం తీసుకుంటది? ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే డబ్బులు కట్టండి అంటాడు. మనం ఇప్పుడు ఐసీఐ పేపర్‌లు కడతాం కదా! అలాగే. అవి ఎగ్జెంప్టెడ్ అంట. ఓకే. ఇందులో ఏమైనా డిస్కస్ చేయడానికి ఏం లేదు. ఇంటర్ డిపార్ట్మెంటల్ సర్వీసెస్. ఇప్పుడు పోలీస్ అనేవోళ్ళు ఒకడిని అరెస్ట్ చేయడానికొచ్చారు. మనకి తెలంగాణకి గాని ఎవరికన్నా. అప్పుడేంటి సీబీఐ అనేవాళ్ళు అరెస్ట్ చేయడానికొచ్చారు. ఆళ్ళేం చేస్తారంటే లోకల్ పోలీసెస్ యొక్క సపోర్ట్ తీసుకుంటారు. అంటే ఏంటి గవర్నమెంటే ఒక ఆహ్, ఆహ్, ఇంటర్ డిపార్ట్మెంటల్ సర్వీసెస్ తీసుకుంటుంది. ఇప్పుడు నీ క్వెషన్ ఏమొస్తదంటే గవర్నమెంట్ సర్వీసెస్ టు బిజినెస్ ఎంటిటీ అన్నావు. వ ఇద్దరు గవర్నమెంటే గదా! సీబీఐ అంటే సెంట్రల్ గవర్నమెంటు, పోలీస్ అంటే స్టేట్ పోలీసు.
2 గవర్నమెంట్‌లే కదా! అంటే అలా కాదు. గవర్నమెంట్ ఈస్ ఆల్సో ఏ బిజినెస్ ఎంటిటీ. అసలు బిజినెస్ ఎంటిటీ అంటే ఏంటి? ఎవడైతే ఎనీ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ బిజినెస్ ఈస్ ఏ బిజినెస్ ఎంటిటీ. అయితే ఓకే. అసలు బ్య గవర్నమెంట్ అనేది బిజినెస్ కూడా కాదు కదా! అంటే కాదు. నువ్వు సప్లై అనే చాప్టర్‌లో ఏం నేర్చుకున్నావు? కావాలంటే దట్స్ ఇట్ బుక్‌లో ఎక్కడుంటదంటే పేజ్ నంబర్ ఐ విల్ ఓపెన్. పేజ్ నంబర్ 18లో ఉంటది దట్స్ ఇట్ బుక్‌లో. ఏమని బిజినెస్ డెఫినిషన్ చెప్తూ ఆడేమంటాడంటే జనరల్ యాక్టివిటీస్, స్పెసిఫిక్ యాక్టివిటీస్ అంటాడు. ఆ స్పెసిఫిక్ యాక్టివిటీస్‌లో ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ ఏ బిజినెస్ అంటాడు. సో, ఇక్కడేంటి ఒకడు బిజినెస్ ఒకడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇంకోడెవడు బిజినెస్ ఎంటిటీ కాబట్టి అదేంటంటే స్పెసిఫైడ్ ఇప్పుడేం చెప్పావు? స్టేట్ పోలీస్‌లో సీబీఐలకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అంటే ఇంటర్ డిపార్ట్‌మెంటల్ సర్వీసెస్. అప్పుడదేంటంటే ఎగ్జామ్టెడే. అర్థమైందా? ఏమన్నా లింకింగ్ మిస్ అయ్యానా? లేట్ అయినా పర్లేదు. ఇది కొంచెం టైమ్ ఇన్వెస్ట్ చేయి. క్లారిటీ ఉంది గదా! ఓకే. ఎక్కడున్నామంటే ఇంటర్ డిపార్ట్‌మెంటల్ సర్వీసెస్. ఇప్పుడు స్పెసిఫిక్ ఎగ్జామ్షన్ గురించి మాట్లాడుతున్నా. ఒకటి ఏం చెప్పావు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చార్జెస్, ఇంటర్ డిపార్ట్‌మెంటల్ సర్వీసెస్. థర్డ్ పాయింట్ ఏంటంటే రైట్ టు యూజ్ టెలికామ్ స్పెక్ట్రమ్. ఇక్కడ నుంచి రైట్ టు యూజ్ అన్న పదాలు 3 కనబడతాయి. ఒకటేంటంటే టెలికామ్ స్పెక్ట్రమ్ మీద ఎవడైనా గవర్నమెంటు టెలికామ్ స్పెక్ట్రమ్‌ని వాడుకోవడానికి రైట్ ఇస్తే అది ఎప్పుడు బిఫోర్ 1/4/2016 2016 ముందు. అది ఏంటి అప్పుడు బోత్ వన్ టైమ్ చార్జెస్ అలాగే యాన్యువల్ రాయల్టీ చార్జెస్ 2 కూడా ఎగ్జామ్టెడ్. అంటే ఏంటి గవర్నమెంట్ ఎవరికిస్తుంది? బిజినెస్ ఎంటిటీకి ఇస్తుంది. బిజినెస్ ఎంటిటీ పే చేయాలంటే అక్కర్లేదు. ఎందుకంటే ఇది 2016 ముందు ఇచ్చాను. అలాగే ఏమీ అక్కర్లేదు. వన్ టైమ్ చార్జెస్ అలా యాన్యువల్ రాయల్టీ చార్జెస్ ఈ రెండిట్ల మీద కూడా ఎగ్జామ్షన్ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నేచురల్ రిసోర్సెస్ కూడా వాడుకోవడానికి బిజినెస్ ఎంటిటీకి ఇస్తున్నాం. అదెప్పుడు 2016 అప్పుడు నేచురల్ రిసోర్సెస్ మీద అదర్స్ అయితే ఓన్లీ వన్ టైమ్ చార్జెస్ మాత్రమే ఇచ్చాం. అదే నేచురల్ రిసోర్స్ గనక టు ఇండివిడ్యువల్ ఫార్మర్స్ పండించుకోవడానికో లేకపోతే వాళ్ళకో ఇచ్చాం. నేచురల్ రిసోర్స్ వాడుకోండి. చెరువులు గట్టా వాడుకోండి. లేదంటే ఏ పొలాలో ఇచ్చామనుకో ఆళ్ళకి. అదేంటంట దీని మీద బోత్ వన్ టైమ్ చార్జెస్ అలాగే యాన్యువల్ రాయల్టీ అనేది 2 ఎగ్జామ్టెడే. ఇక్కడ నీ డౌట్ ఏమొస్తదంటే నెక్స్ట్ ఫార్మర్ అనేవాడు అసలు బిజినెస్ ఎంటిటీ ఎలా అయ్యాడు? ఎవడైతే నార్మల్ బిజినెస్ చేస్తాడో వాడు బిజినెస్ ఎంటిటీ అన్నాడు. ఈడేం ఫార్మర్ అసలు బిజినెస్‌లోకి ఎలా వస్తున్నాడంటే చూడు. ఏ ఫార్మరు పంటలు ఎలా పండిస్తాడో త్రూ ద ఎక్స్‌పీరియన్స్. ఆడ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేయడం వల్ల ఆడికి మంచిగా పంటలు పండించగలుగుతాడు. అంటే ఏదైనా సరే ఎక్స్‌పీరియన్స్ ద్వారా సంపాదించిన దాన్ని ఏమంటాం? వొకేషన్ అంటాం. దాన్ని ఇప్పుడు వొకేషన్ ఈజ్ ఏ బిజినెస్ డెఫినిషన్‌లోకెళ్తే జనరల్ యాక్టివిటీస్ అనుకుంటా. అందులో వొకేషన్ ఈజ్ ఏ ఏదైనా సరే ఎక్స్‌పీరియన్స్ ద్వారా చేస్తే దాన్ని ఏమంటాం? వొకేషన్. వొకేషన్ ఈజ్ ఏ బిజినెస్. సో, ఆ విధంగా ఎవడైతే బిజినెస్ చేస్తాడో వాడు బిజినెస్ ఎంటిటీ. సో, ఫార్మర్ ఈజ్ ఏ బిజినెస్ ఎంటిటీ. లింకింగ్ అర్థమైందా? ఓకే. ఒకసారి చూడు. ఇక్కడ టెలికామ్ స్పెక్ట్రమ్‌లోని ఇంకోటేంటి నేచురల్ రిసోర్సెస్. ఈ రెండిట్లిలో కూడా టెలికామ్ స్పెక్ట్రమ్ మీద బోత్ 2 ఇచ్చేస్తున్నాం. వన్ టైము, యాన్యువల్. ఎందుకిస్తున్నాం? టెలికామ్ అందరు ఫోన్‌లు మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఇత్తన్నాం అని గుర్తుంచుకుందాం మనం. నెక్స్ట్ ఏంటి? నేచురల్ రిసోర్స్ ఎవరు? ఫార్మర్ కాబట్టి మంచోడు కాబట్టి ఆడికి ఇచ్చేద్దాం. యాన్యువల్ చార్జెస్, రాయల్టీ చార్జెస్ 2 కూడా ఇచ్చేద్దాం. బట్ ఈళ్ళిద్దరు ఫార్మర్ కాకుండా వేరే ఇంకా ఎవడికైనా ఇస్తే వాడికి ఏమేద్దాం? ఓన్లీ వన్ టైమ్ చార్జెసే ఇద్దాం ఎగ్జామ్టెడ్. మిగిలినంతా టాక్స్ ఏసేద్దాం. అది కూడా ఏంటి 2016 ముందే ఇవ్వాలి ఆడికి. ఓకే. అది. రైట్ టు యూజ్ నేచురల్ రిసోర్స్ అలొకేటెడ్ బిఫోర్ 2016 ఓన్లీ వన్ టైమ్ చార్జెస్ అనేవి ఎగ్జామ్టెడ్. ఇంకోటేంటి రైట్ టు యూజ్ నేచురల్ రిసోర్స్ టు ఇండివిడ్యువల్ ఫార్మర్. బోత్ వన్ టైమ్ చార్జెస్ అండ్ యాన్యువల్ రాయల్టీ 2 కూడా టాక్సబులే. సారీ ఎగ్జామ్టెడ్ ఈడికి. ఫార్మర్ కాబట్టి. ఓకే. గుర్తుంచుకోవడం ఈజీ కదా! ఆర్‌టిఐ యాక్ట్ చెప్పాను. ఇంటర్ డిపార్ట్‌మెంటల్ సర్వీసెస్, టెలికామ్ స్పెక్ట్రమ్, నేచురల్ రిసోర్సెస్. ఓకే. నెక్స్ట్ మర్చెంట్ ఓవర్ టైమ్ చార్జెస్ అండర్ కస్టమ్స్. కస్టమ్స్ యాక్ట్ కింద ఏంది ఈవెన్ కస్టమ్స్‌లో పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంట ఈవెన్ సండేస్, హాలిడేస్‌లో కూడా వర్క్ చేస్తారు. ఎప్పుడైతే హాలిడేస్‌లో వర్క్ చేస్తారో వాళ్ళకి ఓవర్ టైమ్ చార్జెస్ ఇవ్వాలి కాబట్టి దాన్ని క్లియరెన్స్ కోసం వాళ్ళకి ఇచ్చేది ఏంటి మర్చెంట్ ఓవర్ టైమ్ చార్జెస్ అనేవి అవి అండర్ కస్టమ్స్ యాక్ట్ కింద ఏదైతే వస్తుందో అది ఎగ్జామ్టెడే. నెక్స్ట్ ఏంటి సేఫ్టీ సర్టిఫికేట్ చార్జెస్. అసలు సేఫ్టీ సర్టిఫికేట్ అంటే ఏంటి? ఇప్పుడు పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు కట్టుకునేవాళ్ళు ఏంటంటే సేఫ్టీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఆళ్ళన్నీ ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తున్నారో అన్నీ చెప్పి సేఫ్టీ సర్టిఫికేట్ కోసం ఏదైతే గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళకి అది ఎగ్జామ్టెడే. కన్సిడరేషన్ ఫర్ టాలరేటింగ్ ఎన్ యాక్ట్. ఏంటిక్కడ కన్సిడరేషన్ ఫర్ టాలరేటింగ్ ఎన్ యాక్ట్? దానికొక ఎగ్జాంపుల్ చెప్పు. ఇప్పుడు మనం కొంతమంది బిజినెస్ ఎంటిటీస్ ఏమైతారంటే గవర్నమెంట్‌తో ఒక కాంట్రాక్ట్‌లోకి ఎంటర్ అయితారు. కొన్ని కండిషన్స్ ఫుల్‌ఫిల్ చేయకపోవడం వల్ల ఆళ్ళేం చేస్తారంటే బ్రీచ్ అయితారు. ఆ బ్రీచ్‌కి ఆళ్ళేం చేస్తారు గవర్నమెంటు డబ్బులు తీసుకుంటది. ఆ డబ్బులనేవి మీద జీఎస్టీ పడదు.
కన్సిడరేషన్ ఫర్ టాలరేటింగ్ ఎన్ యాక్ట్. ఎంటర్ ద కాంట్రాక్ట్ విత్ గవర్నమెంట్ అండ్ బ్రీచ్ కాంట్రాక్ట్ అండ్ నీడ్ టు పే చార్జెస్. అప్పుడు ఏం చేయాలి? బిజినెస్ అంటే చార్జెస్ పే చేయాలి. ఆ చార్జెస్ పే చేసేది ఏంటంటే కన్సిడరేషన్ ఫర్ టాలరేటింగ్ ఎన్ యాక్ట్. నువ్వు తప్పు చేసినా సరే నేను టాలరేట్ చేస్తున్నాను, నువ్వు నాకు డబ్బులు పే చేయి. దాని మీద జీఎస్టీ అక్కర్లేదు. అది స్పెసిఫిక్ ఎగ్జంప్షన్‌లో ఉంది కాబట్టి. ఓకే. ఈ పాయింట్ 9థ్ పాయింట్ తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత. రిజిస్ట్రేషన్ చార్జెస్ అండర్ ఎనీ లా. ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ కింద నేనేమన్నా రిజిస్ట్రేషన్ చార్జెస్ పే చేయాలనుకో, గవర్నమెంట్ కంపెనీస్ ఇన్కార్పొరేషన్‌కి అది కూడా ఎగ్జంప్టెడే. ఫీ ఫర్ బర్త్, డెత్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, వీసా ఆర్ పాస్‌పోర్ట్ ఇవన్నీ ఎవరికిస్తారు? బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఒక బిజినెస్ ఎంటిటీకి ఇస్తావా? ఇవ్వవు. మరి గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తా అన్నావు కదా! ఇది ఎలా వచ్చింది అంటే చూడు. ఇప్పుడు బిజినెస్ ఎంటిటీలో ఉన్న ఎంప్లాయీస్ ఉంటారా? వాళ్ళ కోసం బిజినెస్ ఎంటిటీ ఏం తీసుకుంటది? బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, వీసా, పాస్‌పోర్ట్ ఇయన్నీ తీసుకుంటది కదా! అవన్నీ కూడా ఎగ్జంప్టెడ్ అలా గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్. గ్యారంటీ కమిషన్ ఫర్ గ్యారంటీయింగ్ లోన్స్ టేకెన్ బై పీఎస్యూస్. గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ కోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? స్టీల్, స్టీల్ అండర్‌టేకింగ్ వైజాగ్‌లో ఉంది కదా! అది పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగు. సో, అదేమన్నా లోన్ కావాలంటే ఎవడు ఇవ్వట్లేదు కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఏం చేసింది అంటే గ్యారంటీ ఇచ్చింది. సో, అటువంటియన్నీ ఏమైతాయి అంటే ఎగ్జంప్టెడ్ అయితాయి. సో, దీని మీద ఒక క్వెషన్ ఉంది. క్వెషన్ నంబర్ 5 ఉంది. స్టడీ మెటీరియల్‌లో చేద్దాం. గ్యారంటీ కమిషన్ ఫర్ గ్యారంటీయింగ్ లోన్ టేకెన్ బై పీఎస్యూ. గవర్నమెంట్స్ ఊరికే వాళ్ళు కమిషన్ ఇవ్వాలి. ఆ కమిషన్ అనేది ఎగ్జంప్టెడ్. ఈ పాయింట్ తర్వాత చదువుదాం. హోల్డ్ చేయి ఇది. ఫీస్ ఫర్ గ్రాంటింగ్ నేషనల్ పర్మిట్ టు గూడ్స్ క్యారేజ్ టు ఆపరేట్ త్రూ అవుట్ ఇండియా కంటిగ్యూయస్ స్టేట్స్ ఆర్ కంటిగ్యూయస్ స్టేట్స్. అంటే ఏంటట? ఇప్పుడు పెద్ద పెద్ద హెవీ వెహికల్ వ్యాన్స్ ఉంటాయి కదా! వాళ్ళు ఏం చేస్తారంటే గూడ్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. ఆల్ ఇండియా పర్మిట్ కోసం గవర్నమెంట్ ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జంప్టెడ్. ఓకే. ఒకసారి రివైజ్ చెయి. ఏం చెప్పావు? ఆర్‌టీ యాక్ట్ చెప్పాను. ఇంటర్ డిపార్ట్మెంటల్ సర్వీసెస్. రైట్ టు యూజ్ ఏటీ టెలికాం స్పెక్ట్రము, న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్ అయితే ఫార్మర్స్‌కైతే వన్ టైమ్ రాయల్టీ 2 ఇచ్చేస్తాం. టెలికాం స్పెక్ట్రం అంటే ఫోన్‌లు మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా 2 ఇచ్చేస్తాం. గానీ న్యాచురల్ రిసోర్స్ అందరికి ఇచ్చేస్తాం అంటే ఇవ్వం. ఓన్లీ ఆహ్, అదర్స్‌కి ఇస్తాం. న్యాచురల్ రిసోర్స్‌లో ఏంటి ఓన్లీ వన్ టైమ్ చార్జెస్ మాత్రమే ఇస్తాం. అది కూడా 2016 ముందే. గానీ ఇక్కడ న్యాచురల్ రిసోర్స్ ఇక్కడ ఇది చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ, ఇక్కడ కూడా న్యాచురల్ రిసోర్సే. గానీ ఇక్కడ ఏమైనా ఇయర్ చెప్పాడా? చెప్పలేదు. ఎనీ టైమ్. అసైన్డ్ ఎనీ టైమ్. గానీ ఇక్కడ న్యాచురల్ రిసోర్స్ ఏంటి? 1/4/2016 ముందు మాత్రమే. మర్చెంట్ ఓవర్ టైమ్ చార్జెస్, సర్టిఫికేట్ చార్జెస్, కన్సిడరేషన్ ఫర్ టాలరేటింగ్ ఎన్ యాక్ట్, రిజిస్ట్రేషన్ చార్జెస్ అండర్ ఎనీ లా, ఫీ ఫర్ బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఓకే. నెక్స్ట్ ఏముంది? గ్యారంటీ కమిషన్ ఫర్ గ్యారంటీయింగ్ లోన్స్ టేకెన్ బై పీఎస్యూస్. నెక్స్ట్ ఫీస్ ఫర్ గ్రాంటింగ్ నేషనల్ పర్మిట్ టు గూడ్స్ క్యారేజ్ టు ఆపరేట్ త్రూఅవుట్ ఇండియా ఆర్ కంటిగ్యూయస్ స్టేట్స్. ఓకే. 1 సెకండ్. ఇప్పుడు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం దీని మీద ఎన్ని లింకింగ్ పాయింట్స్ ఉన్నాయో చూపిస్తాను చూడు నీకు. దాన్ని కావాలని హోల్డ్ చేసాం. ఓకే. చూడు. ఇది, 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 ఇది. ఈ 3 స్టార్ పాయింట్స్ ఇంటర్‌లింకింగ్ పాయింట్స్ అనమాట. ఐ విల్ టేక్ యూ వెయిట్. ఆ 2 పాయింట్లు వదిలేసాను కదా! దాని మీద కొంచెం ఇక్కడ డిస్కషన్ ఉంటది చూడు. గవర్నమెంటుని లీజ్ హోల్డరు ఒక వ్యక్తి ఉన్నార్రా. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఒక వ్యక్తికి ఏమిస్తారు? రైట్ టు ఎక్స్ట్రాక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ అనే రైట్‌ని ఇస్తదనమాట. ఎప్పుడైతే ఇస్తదో అప్పుడు వీడేం చేసుకోవచ్చు? వాడు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. వాడికి దాని బదులుగా వీడేమిస్తాడంటే యాన్యువల్ రాయల్టీని షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఇస్తాడు. గానీ ఎలా ఇస్తాడంటే వీళ్ళిద్దరూ గవర్నమెంటు, లీజ్ హోల్డరు ఇద్దరు ఒక జాయింట్ వెంచర్ కింద ఫార్మ్ అయితారు. ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్‌లోంచి లీజ్ హోల్డర్ ఏం చేస్తాడంటే వాడికి ఇస్తాడనమాట. ఉండు ఒకసారి కలర్‌లు మారుస్తాను. పాయింట్ చూడు. ఇప్పుడు గవర్నమెంట్ ఒకటి, లీజ్ హోల్డర్ ఒకటి. గవర్నమెంట్ ఏమిచ్చింది వీడికి? రైట్ టు ఎక్స్ట్రాక్ట్ న్యాచురల్ రిసోర్స్ ఇచ్చింది. ఇప్పుడు దానికి వీడేం చేస్తాడు? యాన్యువల్ రాయల్టీ, షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్తాడు. సో, ఎలా ఇస్తాడు? వీళ్ళిద్దరూ ఒక జాయింట్ వెంచర్‌లో ఫార్మ్ అయ్యి ఆ జాయింట్ వెంచర్‌లోంచి వీడేం చేస్తాడంటే యాన్యువల్ రాయల్టీ రూపంలోని, షేర్ ఆఫ్ ప్రాఫిట్ రూపంలో ఇస్తాడనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇది గవర్నమెంటు, వీళ్ళు లీజ్ హోల్డరా? ఓకే. వీళ్ళు బిజినెస్ చేయడం ద్వారా వచ్చిందేంటి? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తది. ఈ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏమైతదంటే ఇప్పుడు క్వెషను గవర్నమెంట్‌కి ఏమిస్తాం? యాన్యువల్ రాయల్టీ ఎవ్రీ ఇయర్ పే చేస్తూ ఉంటాం. యాన్యువల్ రాయల్టీ. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎంతున్నా సరే ఆడికి ఎవ్రీ ఇయర్ యాన్యువల్‌గా ఇంత రాయల్టీ అని చెప్పి ఇవ్వాలి. వాడు మనకి ఎక్స్‌టేట్ చేసుకునే రైట్ ఇచ్చినందుకు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ యాన్యువల్ రాయల్టీ ఏదైతే ఉందో అది సప్లై అవుతదా అంటే యెస్ ఇట్ ఈస్ ఎ సప్లై అండర్ సెక్షన్ 71A. 71A సెక్షన్ ఏం చెప్తుంది మనకి? 71A
ఎనీ యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ ఈజ్ ఏ సప్లై. ఎనీ యాక్టివిటీ ఫర్ కన్సిడరేషన్. నీకు కన్సిడరేషన్ ఏమి ఇచ్చాడు? యాన్యువల్ రాయల్టీ అనేది నీకు కన్సిడరేషన్ ఇచ్చాడు కదా! యెస్. ఈ కన్సిడరేషన్ ఎనీ యాక్టివిటీ ఫర్ ఎ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. వీళ్ళిద్దరిది ఎందులోకి ఇన్వాల్వ్ అయ్యారు? జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అన్న కోర్స్‌లో అంటే బిజినెస్ చేయడం ద్వారా వచ్చిందే కదా! ఇది యాన్యువల్ రాయల్టీ. అందుకని సప్లై. వన్స్ ఇట్ ఈస్ ఎ సప్లై ఇట్ ఈస్ ఎ టాక్సబుల్. గవర్నమెంట్ దాని మీద టాక్స్ పే చేయాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూడు. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి? టాక్సబుల్. ఇప్పుడు లీజ్ హోల్డర్ ఏం చేస్తాడు? లీజ్ హోల్డరు మొత్తం బిజినెస్ అంతా రన్ చేసేది ఎవడు? లీజ్ హోల్డరు. లీజ్ హోల్డర్ ఏం చేస్తాడంటే వాడు వాడికి ఇంకర్ అయిన ఎక్స్‌పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేర్ ఆఫ్ ప్రాఫిట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంతొచ్చాయి? రూ. 1000 వచ్చాయనుకో. లీజ్ హోల్డరు బిజినెస్ ఇది చేయడానికి ఆడు ఖర్చు ఇంకర్ అవుతాడు కదా! క్రేన్స్ పెట్టాలి, మనుషుల్ని పెట్టుకోవాలి, దానికి డబ్బులు ఖర్చు అవుతది కాబట్టి దాన్నేమంటామంటే వీడేం చేస్తాడంటే లీజ్ హోల్డర్ వాడు రికవరీ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ వాడు ఎంతైతే ఖర్చు పెట్టాడో ఆ ఎక్స్‌పెన్సెస్‌ని ఆడు రికవర్ చేసుకుంటాడనమాట. దాన్నేమంటామంటే రికవరీ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్‌కున్న పేరేంటంటే కాస్ట్ పెట్రోలియం అంటామనమాట. దాన్నేమంటాం? కాస్ట్ పెట్రోలియం. ఇప్పుడేంటి లీజ్ హోల్డరు వాడు పెట్టిన ఖర్చులు తీసుకుంటున్నాడు. దాని మీద నువ్వు టాక్స్ వసూలు చేత్తావా? చేయకూడదు కదా! తప్పు కదా! పాపం వాడు కష్టపడ్డాడు కదా! సో, దాని మీద ఎగ్జెంప్టెడ్. ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ జీఎస్టీ. అసలు ఇది సప్లై అయితదా? లేదా అని చెప్పు? ఇది సప్లైయే. ఎలా సప్లై అయితది? సప్లై 71ఏఏ అంట. 71ఏఏ ఏం చెప్తుంది? ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిడ్యువల్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఫర్ ఏ కన్సిడరేషన్ ఈజ్ ఏ సప్లై అంటున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు లీజ్ హోల్డర్‌లో చాలామంది ఉంటారు కదా! ఇందులో పార్ట్నర్స్. ఆళ్ళందరూ ఏం చేస్తారంటే డబ్బులిస్తారు. ఆ డబ్బుల్ని వీళ్ళేం చేసుకుంటారు? ఇప్పుడు లీజ్ హోల్డర్ జాయింట్ వెంచర్ అనేది ఈ లీజ్ హోల్డర్‌కి డబ్బులు కాస్ట్ పెట్రోలియం అనేది ప్రాఫిట్ తీసుకుంటాడు. సరిగ్గా చెప్పట్లేదు నువ్వు. సరిగ్గా చెప్పాలి. ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిడ్యువల్. జాయింట్ వెంచర్ అన్నదేంటి? అదర్ దాన్ ఇండివిడ్యువలే. ఓకే. ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిడ్యువల్ అండ్ ఇట్స్ మెంబర్స్. ఇందులో ఈ జాయింట్ వెంచర్‌లో ఉన్న మెంబర్స్ ఎవరు? ఇలాగ చాలామంది ఉంటారు కదా! ఇండివిడ్యువల్స్ ఎందరైతే ఇన్వెస్ట్ చేసారో వాళ్ళందరూ ఇండివిడ్యువల్స్ అయితారు. వీళ్ళు పెట్టిన కాస్ట్ తీసుకుంటారు కదా! ఈ కాస్ట్ ఏంటి? కన్సిడరేషన్ అనమాట. ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అంటే వీళ్ళు సారీ జాయింట్ వెంచర్ పర్సన్ అయితది. ఎనీ యాక్టివిటీ బిట్వీన్ ఏ పర్సన్ అదర్ దాన్ ఇండివిడ్యువల్. ఈళ్ళు ఇండివిడ్యువల్స్ కాదు. అండ్ ఇట్స్ మెంబర్స్. ఈ జాయింట్ వెంచర్‌లో ఉన్న మెంబర్స్ వీళ్ళు. వీళ్ళేం చేస్తున్నారు? ఫర్ ఏ కన్సిడరేషన్ ఏదైతే కాస్ట్ పెట్రోలియం వాళ్ళు పెట్టారో అది తీసుకుంటున్నారు కాబట్టి అది కన్సిడరేషన్. అలా అనుకుని సప్లై 71ఏఏ అనుకుంటున్నాం. అయితే ఇక్కడ పాయింట్ అంతా ఇదంతా అక్కర్లేదు మనకి. మన పాయింట్ ఏంటి? ఈ వాడు రికవరీ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ తీసుకుంటే అది ఎగ్జెంప్టెడ్ రా అంతే. ఓకే. అది ఎగ్జెంప్టెడు. నెక్స్ట్ ఏముంది? ఇప్పుడు వీడు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్‌లోంచి వాడు పెట్టిన ఏది గవర్నమెంట్‌కి ఇస్తున్న యాన్యువల్ రాయల్టీ పోయింది. కాస్ట్ పెట్రోలియం అంటే వీడు పెట్టిన ఎక్స్‌పెన్సెస్ తీసేసుకోవడం మిగిలింది ఏదైతే ఉందో దాన్ని ప్రాఫిట్ పెట్రోలియం అంటామనమాట. ఈ ప్రాఫిట్ పెట్రోలియంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎంత సంపాదించాం? రూ. 1000. యాన్యువల్ రాయల్టీకి 200 పోతే కాస్ట్ పెట్రోలియంకి రూ. 100 పోతే మిగిలింది ఎంతుంది? 700. వీడు షేర్ 350 వీడి షేర్ 350 అనుకుంటే అసలు ఫస్ట్ లీజ్ హోల్డర్ షేర్ చూడు. అసలు వీడేం చేస్తున్నాడు లీజ్ హోల్డరు? వాడికొచ్చిన ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నాడు. ఇప్పుడు బిజినెస్ రన్ చేసాడండి. ఆ బిజినెస్‌లో వచ్చిన ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. అందులో పార్ట్నరు. అది సప్లయే కాదంట అసలు. ఏది బిజినెస్‌లో వచ్చిన ప్రాఫిట్ ఒక పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో వచ్చిన ప్రాఫిట్ వాడి షేర్ తీసుకుంటున్నాడు కాబట్టి అది అసలు అంటే వాడికొచ్చిన ప్రాఫిట్‌లోంచి ఆడు భాగం వాడు తీసుకుంటున్నాడు. దాన్ని సెపరేట్ సప్లై అనరు అది. సో, ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. సో, నో జీఎస్టీ. ఇక్కడ పాయింట్ ఏంటే ఇక్కడ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఏదైతే గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటుందో గవర్నమెంట్‌కి అలా ఆలోచించకూడదు. గవర్నమెంట్‌కి ఎలా ఆలోచించాలంటే, మనకి చూడు, ఇందులో ఒక పాయింట్ చెప్పాడు చూడు. నోట్ కాస్ట్ పెట్రోలియం ఈజ్ రికవరీ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ బై లీజ్ హోల్డర్ విచ్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. అది ఈ పాయింటు. కాదు ఇక్కడ చూడాల్సింది. షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం ఉందా? ఫర్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అందులో నుంచి ఏం తీసాం? కాస్ట్ పెట్రోలియం తీసాం. అందులో నుంచి రాయల్టీ తీసేసాం. ఫర్ అసైనింగ్ రైట్ టు చూడు. షేర్ ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం నుంచి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చాయి. ఆ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్‌లో ఏం తీసాం? కాస్ట్ పెట్రోలియం తీసాం. యాన్యువల్ రాయల్టీ తీసేసాం. తీసాక ఏదైతే ఉందో ఫర్ అన్ అసైనింగ్ రైట్ టు ఎక్స్ట్రాక్ట్ పెట్రోలియం క్రూడ్ ఆర్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే వచ్చిందో ఆ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఎవరో గవర్నమెంట్ రిసీవ్ చేసుకున్నది.
గవర్నమెంట్ రిసీవ్స్ షేర్ ఇన్ ప్రాఫిట్ ఆన్ ఎక్స్‌ట్రాక్షన్ ఇన్ అడిషన్ టు రాయల్టీ. రాయల్టీ కాకుండా యాన్యువల్ రాయల్టీ కాకుండా ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ అనేది ఎగ్జంప్షన్ అని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ చెప్పాడు కాబట్టి అదేమైతుందంటే ఎగ్జంప్షన్. అలాగే కాస్ట్ పెట్రోలియం ఏదైతే ఉందో రికవరీ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ బై లీజ్ హోల్డర్ విచ్ ఈస్ ఆల్సో ఎగ్జంప్టెడ్. ఇక్కడ ఈ 2 పాయింట్లు బట్టి ఈ 2 ఎగ్జంప్షన్ ఇచ్చాం. ఒకటేంటి చూడిది కాస్ట్ పెట్రోలియం అనేది ఎగ్జంప్టెడ్. కాస్ట్ పెట్రోలియం అనేది కాస్ట్ పెట్రోలియం అనేది ఎగ్జంప్టెడ్ లీజ్ హోల్డర్‌కి. ఇంకోటేంటి గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటున్న షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎగ్జంప్టెడ్. ఇప్పుడు స్పెసిఫిక్‌గా చెప్పింది నేర్చుకున్నాం. ఓకే. ఇప్పుడు ఈ ఎంటైర్ బొమ్మలో మనం బాగా గుర్తుంచుకోవాల్సిందేంటి? ఈ యాన్యువల్ రాయల్టీ ఎవరైతే గవర్నమెంట్ రిసీవ్ చేస్తుందో అది టాక్సబుల్. ఎందుకు టాక్సబుల్? అది సప్లై కాబట్టి. ఓకే. అది టాక్సబుల్. అది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. సెకండ్ పాయింట్ అంటే లీజ్ హోల్డర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏదైతే కాస్ట్ పెట్రోలియం వ రికవర్ చేసుకుంటాడో అది ఎగ్జంప్టెడ్. ఎందుకంటే వాడు రికవరీ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ కాబట్టి. ఇంకోటేంటి? ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్‌ని గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటుందో హ్మ్. వచ్చిన ప్రాఫిట్‌ని గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటుందో అది ఎగ్జంప్టెడ్. ఎందుకు ఎగ్జంప్టెడ్? ఎందుకంటే స్పెసిఫిక్‌గా మనకి ఎగ్జంప్షన్స్‌లో 14 పాయింట్స్‌లో అదొక పాయింట్ కాబట్టి అది ఎగ్జంప్టెడ్. ఓకే. ఇంకోటేంటంటే లీజ్ హోల్డర్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ నుంచి యాన్యువల్ రాయల్టీ, కాస్ట్ పెట్రోలియం తీసి ఏదైతే వాడి షేర్ వస్తుందో అది అసలు సప్లయే కాదు. ఎందుకంటే హి ఈస్ జస్ట్ బిజినెస్ రన్ చేసినప్పుడు వచ్చిన ఏమంటారది పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లోంచి వాడికొచ్చిన అది జాయింట్ వెంచర్ నుంచి వాడి షేర్ ప్రాఫిట్ ఆడు తీసుకుంటున్నాడు. ఈ షేర్ ఈడు తీసుకుంటున్నది మళ్ళీ దాన్ని సెపరేట్ సప్లై అనరు గదా! అదనమాట. సో, ఇది మనకి ఈ, ఈ పాయింట్. ఇదయిపోతే నెక్స్ట్ మనం ఏం చూడాలి? గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటున్న షేర్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎగ్జంప్టెడ్. ఓకే. నెక్స్ట్ కాస్ట్ పెట్రోలియం ఎగ్జంప్టెడ్. యాన్యువల్ రాయల్టీ టాక్సబుల్. అంతే ఇంక అంతకుమించి సాదీకే. నెక్స్ట్ ఏంటంటే జీఎస్టీ ఇంప్లికేషన్స్ ఆన్ ఈఆర్‌సీసీ ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్టర్. ఇప్పుడేంటంటే ఇది ఆహ్, ఎలా చెప్పాలి? ఈఆర్‌సీ ఏం చేస్తదంటే ఇక్కడ కాన్సెప్టు గవర్నమెంట్సు ఆహ్, కంట్రీని రన్ చేయడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. గానీ ఏంటి ఇప్పుడు ఇలాగ నేచురల్ రిసోర్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోమని చెప్పి లీజ్ హోల్డర్‌కిస్తే వాడు మనకి ఇంత డబ్బులిస్తా అని చెప్తాడు. బట్ ఆడితో మనకి అగ్రీమెంట్స్ ఎలా ఉంటాయంటే ఆడు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్న రేట్ ఆడెంత ఎక్స్ట్రాక్ట్ చేస్తే దానికి ఒక టన్నుకి ఇంత ఇస్తాను అని చెప్పి రేట్లుంటాయి. అయితే బిజినెస్ మనం గవర్నమెంట్ రన్ చేయాలంటే ఏంటి డబ్బులు కావాలి. అది ఇప్పుడు వాడెక్కువ కలెక్ట్ చేసుకుంటే వస్తాయి. ఒకవేళ తక్కువ కలెక్ట్ చేసుకుంటే టన్స్‌లో మనకి నేచురల్ రిసోర్స్ లీజ్ హోల్డర్ తక్కువ కలెక్ట్ చేసుకున్నాడనుకో తక్కువొస్తది. అప్పుడు వి ఆర్ లూజింగ్ ద రెవెన్యూ. అందుకని మనం ఏం చేస్తామంటే మధ్యలో ఒకడిని పెట్టుకొని హెడ్జింగ్ చేసుకుంటాం ఈ ట్రాన్సాక్షన్‌ని. ఈఆర్‌సీసీ అని ఒకడిని పెట్టుకొని వాడేం చేస్తాడంటే ఈఆర్‌సీసీ హలో ఈఆర్‌సీసీ నాకు యాన్యువల్ రాయల్టీ ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ లేదంటే ఎవ్రీ మంత్ నాకింత ఇచ్చేయి. మిగిలినది ఏదైతే మిగులుతదో ఒకవేళ ఎక్సెస్ వస్తే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకెంత కావాలంటున్నాడు ఈడు ఫిక్స్డ్ రాయల్టీ ఎంత ఫిక్స్ చేసాడట స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 60,00,000 ఫిక్స్ చేసాడు. ఏది మిసెస్ రెడ్డి బ్రదర్స్ అని కూడా ఏం చేస్తాడు లీజ్ హోల్డర్ అనమాట. వీడు ఏం చేస్తాడు మొత్తం ఎక్స్‌ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఎక్స్‌ట్రాక్ట్ చేసుకొని వాడితో ఏమంటామంటే మిస్టర్ ఈఆర్‌సీసీ నువ్వెంతన్నా తీసుకో మెదర్స్ బ్రదర్స్ దగ్గర నుంచి, రెడ్డి బ్రదర్స్ దగ్గర నుంచి. బట్ నాకు ఎవ్రీ ఇయర్ నువ్వు ఎంతకి ఇవ్వాలి? ఏంటది? ఎవ్రీ ఇయర్ నాకు ఫిక్స్డ్ రాయల్టీ కింద 60,00,000 ఇవ్వు. 60,00,000 కన్నా ఎక్కువ నువ్వేమైనా రిసీవ్ చేసుకుంటే అది నువ్వే ఉంచుకో మాకక్కర్లేదు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈఆర్‌సీసీతో అగ్రీమెంట్‌లోకెళ్ళింది. ఇప్పుడు ఒక్కోసారి ఏమైతది వేరియబుల్ రాయల్టీ ఇప్పుడు ఎంత రిసీవ్ చేసుకోవచ్చు. ఈడు దేని బేస్ మీద ఇస్తాడు? ఆడి ఎక్స్‌ట్రాక్షన్ ఆఫ్ టన్స్. అసైన్‌మెంట్ ఆఫ్ రైట్ టు ఎక్స్‌ట్రాక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ ఫర్ ఏ రాయల్టీ ఆఫ్ 10,000 పర్ టన్. ఆడు ఎన్ని టన్స్ తీసుకుంటే అంత అమౌంట్ ఇస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ఈడేం చేసాడు మిసెస్ రెడ్డి బ్రదర్స్ అనేవాడు 60,00,000 50,00,000 సంబంధించిన వర్త్ ఎక్స్‌ట్రాక్ట్ చేసుకున్నాడు కాబట్టి, ఈడేం చేస్తాడంటే ఈఆర్‌సీసీకి ఓన్లీ 50,00,000 ఇస్తాడు. ఇప్పుడు ఈఆర్‌సీసీ అన్నవాడు ఏం చేస్తాడంటే గవర్నమెంట్‌కి 60,00,000 పే చేయాలి. వీడికి లాస్ ఎంత 10,00,000. బట్ ఎవ్రీ టైమ్ ఎలా ఉంటదంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఈఆర్‌సీసీ అన్నవాడు ఎప్పుడు లాస్‌లో ఉండడు. ఎందుకంటే ఈళ్ళేం చేస్తారంటే ఇంటర్నల్‌గా ఇదొక పెద్ద స్కామ్ ఏరియా అనమాట. ఎలాగా? గవర్నమెంట్ ఏం చేస్తదంటే వాళ్ళ క్లోజ్ రిలేటివ్స్‌ని ఈఆర్‌సీసీ మెంబర్స్ కింద పెట్టుకుంటది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫిక్స్డ్ రాయల్టీ తక్కువ పెడతది. సో దట్ ఈడికి ఎక్కువ మిగులుతా ఉంటది. ఎక్కువ మిగులుతున్నప్పుడు ఈడేం చేస్తాడంటే కొంచెం అమౌంట్ బ్యాక్ డోర్‌లో మళ్ళీ ఎవడైతే వాడికి ఆ బెనిఫిట్ ఇచ్చారో ఆ బ్యాక్ డోర్‌లో వాడికి ఇచ్చేస్తారన్నమాట. సో ఇది హ్మ్. పెద్ద స్కామ్ ఏరియా.
ఓకే. ఇప్పుడు మనకు ఒక పాయింట్ ఏంటంటే ఈఆర్‌సీసీ ఎప్పుడన్నా ఈఆర్‌సీసీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేంటి జీఎస్టీ ఎంత పే చేయాలన్నది పాయింట్. ఇప్పుడు ఒకవేళ ఈ ఫస్ట్ కేస్ చూడు వేరియబుల్ రాయల్టీ 50,00,000 ఉందనుకో. ఎంత? వేరియబుల్ రాయల్టీ 50,00,000 ఉంది. గానీ వీడి ఫిక్స్డ్ రాయల్టీ ఎంత పే చేయాలి? 60,00,000 పే చేయాలి. ఈఆర్‌సీసీ వోడు. అప్పుడు వీడికి ఎంత లాసు 50,00,000. ఏదైతే 50,00,000 ఉందో ఈ మిసెస్ రెడ్డి బ్రదర్స్ అన్నోడు ఏం చేస్తాడంటే, ఈ 50,00,000 ఎప్పుడైతే పే చేయాలో వాడు జీఎస్టీ రివర్స్ చార్జ్ మెకానిజంలో ఈడు పే చేసేస్తాడు. అర్థమైతుందా? ఎందుకంటే సర్వీసెస్ రిసీవ్డ్ బై బిజినెస్ ఎంటిటీ రివర్స్ చార్జ్ మెకానిజంలో మిసెస్ రెడ్డి అండ్ బ్రదర్సే 50,00,000 మీద పే చేసేస్తాడు కాబట్టి ఇంక ఈఆర్‌సీ పే చేయాల్సిన అవసరం లేదు దాని మీద. ఓకే. ఈఆర్‌సీ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎక్సెస్ ఎంత? ఈఆర్‌సీసీ వోడిని దేని మీద పే చేయాలి? ఇంకో 10,00,000 ఎక్స్‌ట్రా ఇస్తున్నాడు గదా! ఈ 10,00,000 మీద ఈఆర్‌సీసీ అనేవాడు జీఎస్టీ పే చేయాలి. జీఎస్టీ పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం ఆన్ 10,00,000 అదొక కేసు. ఇంకో కేసులో ఇప్పుడు ఇంకో కేస్ ఏంటంటే, మిసెస్ రెడ్డి బ్రదర్స్ అనేవాడు దేని మీద పే చేస్తాడు జీఎస్టీ? ఒకసారి ఆగు. మిసెస్ రెడ్డి బ్రదర్స్ అనేవి 60,00,000 మీద పే చేస్తాడండి. 50,00,000 మీద సారీ. ఈఆర్‌సీసీ అనేవాడు దేని మీద? ఈ ఎక్సెస్ ఇంకెంత 60 - 50 ఈ 10,00,000 మీద ఈఆర్‌సీసీ ఉన్నోడు పే చేస్తాడు. ఓకే. క్లియర్. నెక్స్ట్ ఏంటంటే, ఈసారి ఫిక్స్డ్ రాయల్టీ ఎంతంటే 65 అంట. ఓకే. వేరియబుల్ ఎంత ఇచ్చింది మనకి? 60 వచ్చింది. సారీ వేరియబుల్ ఎంత? ఈ వేరియబుల్ రాయల్టీ 60,00,000 సారీ. వేరియబుల్ రాయల్టీ ఎంతంట? 65,00,000 వాడికి ఇవ్వాల్సిందెంత? 60,00,000 ఇవ్వాలి. మిసెస్ రెడ్డి అండ్ బ్రదర్స్ ఈడికి ఎంత ఇస్తాడు ఈఆర్‌సీసీకి? 65,00,000 ఇస్తాడు. కానీ ఈఆర్‌సీసీ గవర్నమెంట్‌కి ఎంత పే చేయాలి? 60,00,000 అంటే ఈడికి ఎంత మిగిలింది? 5,00,000 మిగిలింది. ఇప్పుడు వీడు మిసెస్ రెడ్డి బ్రదర్స్ ఎంత మీద పే చేస్తాడు? 65,00,000 మీద జీఎస్టీ పే చేస్తాడు. బట్ గవర్నమెంట్‌కి ఈడు ఎంత ఇస్తాడు? 60,00,000 మరి ఎక్సెస్ మీద 5,00,000 మీద నేను ఎక్కువ కట్టేసాను కదా! నాకు ఇచ్చానంటే జీఎస్టీ రీఫండ్ ఏమి అవ్వదు. గవర్నమెంట్‌కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఏమి ఇవ్వదు. తీసుకోవడం తప్పితే తిరిగి ఇవ్వడం ఉండదు. సో, ఈడు మళ్ళీ ఈఆర్‌సీసీ అనోడు మళ్ళీ ఏమైనా జీఎస్టీ పే చేయాలంటే అక్కర్లేదు. ఎందుకంటే మొత్తం 65,00,000 మీద మిసెస్ రెడ్డి బ్రదర్స్ కట్టేసాడు కాబట్టి. అదే చెప్తున్నాను. ఇఫ్ వేరియబుల్ రాయల్టీ 65,00,000 జీఎస్టీ పేయబుల్ బై రెడ్డి అండ్ బ్రదర్స్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం 65,00,000 హౌఎవర్ ఈఆర్‌సీసీ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు పే ఎనీ జీఎస్టీ. ఇక్కడ ఇప్పుడు ఇందులోకి రా. ఒకసారి ఆగు. మనకి ఎగ్జంప్షన్స్‌లో ఒక పాయింట్ ఏంది కవర్ చేయలేదు? ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్ట్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ వేరియబుల్ రాయల్టీ. అంటే ఈఆర్‌సీసీ ఈడి పేరేంటి? ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ అన్నవాడు ఏమైతాడు? ఈఆర్‌సీ అన్నవాడు ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్ట్ అన్నవాడు ఈఆర్‌సీసీ అనేవాడు టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ ఇప్పుడు ఈఆర్‌సీసీ అనేవాడు ఎంతవరకు జీఎస్టీ పే ఎగ్జంప్షన్ అంటే వేరియబుల్ రాయల్టీ ఎంతైతే రిసీవ్ చేసుకుంటాడో అంతవరకు ఈఆర్‌సీసీ యొక్క జీఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్ట్ టు ద ఎక్స్‌టెంట్ ఆఫ్ వేరియబుల్ రాయల్టీ. నీకేం చెప్పాను ఫస్ట్ కేస్‌లో? గవర్నమెంట్ పే చేసిందంతా 50,00,000 గవర్నమెంట్‌కి. నీ వేరియబుల్ రాయల్టీ ఎంతుంది? అంటే ఇది ఫిక్స్డ్ అనమాట. ఫిక్స్డ్‌గా మనం 50,00,000 మినిమమ్ పే చేయాలి. వేరియబుల్ రాయల్టీ ఎంతొచ్చింది? 60 వేరియబుల్ రాయల్టీ ఇక్కడ కాదు ఇక్కడ 60,00,000 ఉంటది. వేరియబుల్ రాయల్టీ ఎంతొచ్చిందంటే వేరియబుల్ 50 వచ్చింది. ఈఆర్‌సీసీ అనేవాడు ఇప్పుడు ఆహ్, జీఎస్టీ ఎంత పే చేయాలి? టు ది ఎక్స్‌టెంట్ ఆఫ్ వేరియబుల్ రాయల్టీకి వీడేం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతైతే డిఫరెన్స్ ఉందో డిఫరెన్స్ 10,00,000 మీదే పే చేయాలి. అదే ఎక్సెస్ రాయల్టీ కలెక్షన్ కాంట్రాక్టెడ్ టు ది ఎక్స్‌టెంట్ ఆఫ్ వేరియబుల్ రాయల్టీ అనేది ఎగ్జంప్షను. ఈ 50,00,000 మీద వీడికి ఎగ్జంప్షన్ ఉంది. ఓన్లీ 10,00,000 మీదే పే చేయాలి. ఇంకో పాయింట్ ఏంటి? సెకండ్ పాయింట్‌లో గవర్నమెంట్ ఫిక్స్డ్‌గా పే చేయాల్సింది 60,00,000 బట్ నీకు వేరియబుల్ రాయల్టీ ఎంతొచ్చింది? 65,00,000 ఈఆర్‌సీసీ ఎంతవరకు ఎగ్జంప్టెడ్? 65,00,000 వరకు ఎగ్జంప్టెడ్. బట్ ఈడు గవర్నమెంట్‌కి ఎంత పే చేస్తాడు? 60,00,000 అంటే ఈఆర్‌సీసీ ఏమైనా పే చేయాల్సిన అవసరం ఉందంటే నో జీఎస్టీ లయబిలిటీ. అదే చెప్తుంది ఈ పాయింట్. సో, ఇక్కడితో మనకి ఎంటైర్ గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ అయిపోయాయి. స్పెసిఫైడ్ సర్వీసెస్ రిసీవ్డ్ బై గవర్నమెంట్ సర్వీసెస్ ఏదైతే బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తుందో అవన్నీ ఎగ్జంప్టెడ్ అనమాట. అంటే ఏంటి? ఆ స్పెసిఫైడ్ యాక్టివిటీస్‌లో సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు బిజినెస్ ఎంటిటీస్ చూసాం. స్పెసిఫైడ్ మామూలుగా అయితే గవర్నమెంట్ ఇలా బిజినెస్ ఎంటిటీ ప్రొవైడ్ చేస్తే అది రివర్స్ చార్జ్ మెకానిజంలో వాళ్ళే పే చేయాలి. కానీ ఎగ్జంప్షన్ గాని 2 కేసెస్‌లో
రివర్స్ చార్జ్ మెకానిజం అప్లికబుల్. ఒకటి ఇండియన్ రైల్వేస్ ఏ సర్వీసెస్ చేసినా సరే అది ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. ఇంకోటి ఎవరికి గవర్నమెంట్ గనక అన్‌రిజిస్టర్డ్ వాళ్ళకి అన్‌రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీ వాళ్ళకి ఏమిస్తున్నాం సర్వీసెస్ ఫర్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు అవి ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. దేర్ ఆర్ 14 ఎగ్జంప్షన్స్ నేర్చుకున్నాం. 14 ఎగ్జంప్షన్స్‌లో ఇంకొక పాయింట్ చదవడం మర్చిపోయాం. ఎగ్జంప్షన్స్‌లో సారీ మళ్ళీ ఎక్కడికెళ్ళాలి? ఇప్పుడు జనరల్ ఎగ్జంప్షన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ జనరల్ ఎగ్జంప్షన్స్ అన్నది కవర్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు జనరల్ ఎగ్జంప్షన్స్‌లో టు ఏ బిజినెస్ ఎంటిటీ హూజ్ అగ్రిగేట్ టర్నోవర్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ డస్ నాట్ ఎక్సీడ్ థ్రెషోల్డ్ లిమిట్ నాట్ అప్లికబుల్ ఫర్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఒకవేళ మనం ఏం నేర్చుకున్నాం? సరే గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే అది రివర్స్ చార్జ్ మెకానిజంలో పే చేయాలి. కానీ కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఆ 14 ఎగ్జంప్షన్స్ ఉన్న చోట వాళ్ళు రివర్స్ చార్జ్ అసలు జీఎస్టీ పే చేయాల్సిన అవసరమే లేదు. గానీ ఈ ఒక బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే ఆ బిజినెస్ ఎంటిటీ యొక్క ప్రీవియస్ ఇయర్ టర్నోవర్ థ్రెషోల్డ్ లిమిట్ దాటితే దేనికి థ్రెషోల్డ్ లిమిటు? రిజిస్ట్రేషన్ యాస్ పర్ జీఎస్టీ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన థ్రెషోల్డ్ లిమిట్ దాటితే దాటకపోతే వాళ్ళు ఎగ్జెంప్టెడు. గానీ ఇది ఎవరికి అప్లికబుల్ కాదు. నాట్ అప్లికబుల్ ఫర్ రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఎవడైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రెంటింగ్ ఇస్తామో అంటే గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఈ ఎగ్జంప్షన్ అనేది పనికి రాదు వాళ్ళకి. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఆర్ ఇది కాకపోతే వాడు ప్రొవైడ్ చేస్తున్న వాల్యూ ఆఫ్ సప్లై అనేది లెస్ థాన్ 5,000 పెర్ ఇన్వాయిస్ ఉంటే అది కూడా ఎగ్జెంప్టెడే. అంటే గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి ఇస్తుంది. ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. దాని ఇన్వాయిస్ వాల్యూ ఎంత? లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 కాబట్టి అది ఎగ్జెంప్టెడే. 5,000 కన్నా తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు 5,000 కన్నా దాటేసిందనుకో, ఎక్సెస్ ఆఫ్ 5,000 అయితే అది మళ్ళీ ఆహ్, ఏమైతది? టాక్సబుల్ అయితది. అదే చెప్తున్నాడు. ఇప్పుడు కంటిన్యూయస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అయితే సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్‌లో 5,000 దాటకూడదు. అదే చెప్తున్నాడు. ఏదైనా సరే కంటిన్యూయస్ సప్లై ఆఫ్ సర్వీస్ అని ఎప్పుడంటాం? మోర్ థాన్ 3 ఇయర్స్ టైమ్ తీసుకున్నప్పుడు అండ్ పీరియాడికల్ పేమెంట్స్ ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూయస్ సప్లై ఆఫ్ సర్వీస్ అంటాం. ఒకవేళ నువ్వు కంటిన్యూయస్ సప్లై ఆఫ్ సర్వీస్‌లో ఉన్నావంటే అప్పుడు ఏంటి? నీ యాన్యువల్ ఇయర్‌కి చూడాలి. ఇయర్ మొత్తంలో 5,000 దాటకూడదు. ఒకవేళ అది కాకుండా కంటిన్యూయస్ సప్లై కాకుండా ఇండివిడ్యువల్ సప్లై ఆఫ్ సర్వీస్ అయితే పెర్ ఇన్వాయిస్ చూస్తాం. ఓకేనా? ఇక్కడ బాగా గుర్తుంచుకో. ఒకసారి మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి ఏం చేస్తుంది? సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీసెస్ అన్నీ రివర్స్ చార్జ్ మెకానిజంలో బిజినెస్ ఎంటిటీ పే చేయాలి. కానీ ఈ 2 కేసెస్‌లో ఎవడు పే చేస్తాడు? ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో గవర్నమెంటే పే చేయాలి. ఎప్పుడు? రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు బిజినెస్ ఎంటిటీ టు అన్‌రిజిస్టర్డ్ బిజినెస్ ఎంటిటీ అయితే అది ఫార్వర్డ్ చార్జ్ మెకానిజము. ఇంకోటేంటి? ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బై ఇండియన్ రైల్వేస్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తే గవర్నమెంట్ అప్పుడు ఇండియన్ రైల్వేస్ ఒకటే ఫార్వర్డ్ చార్జ్ సారీ గవర్నమెంట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తుంది? ఇండియన్ రైల్వేస్‌కి అనుకో. గవర్నమెంటే ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఇండియన్ రైల్వేస్ పే చేయదనుకుంటా. అంతే. దాని తర్వాత 14 ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. 14 ఎగ్జంప్షన్స్‌లో కూడా అమౌంట్ ఎంతైనా సరే అది ఎగ్జంప్టెడే. గానీ మళ్ళీ జనరల్ ఎగ్జంప్షన్స్ 2 చెప్పాడు. జనరల్ ఎగ్జంప్షన్స్‌లో ఏం చేస్తామంటే ప్రీవియస్ ఇయర్ టర్నోవర్ చూస్తాం. ఇంకోటేంటి? ప్రీవియస్ ఇయర్ టర్నోవర్ కాకుండా ఇయర్ యొక్క వాల్యూ ఆఫ్ సప్లై బేస్ మీద ఒకటుంది. 5,000 దాటకపోతే. ఒక ఎగ్జాంపుల్ చెప్పగలవా దీనికి? ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నావు ఇక్కడ? అద్దె అయిపోయింది. దానికొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను గదా! ఇప్పుడు ఒకటేంటంటే ఒక రెస్టారెంట్ అనేవాడు సప్లై ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నాడు. ఆడి ప్రీవియస్ ఇయర్ టర్నోవర్ ఏమో 0. ఇప్పుడేంటి ఆడు ఒక సింగిల్ వాల్యూ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎంతకిస్తున్నాం గవర్నమెంట్ అనేవాడు ఒక రెస్టారెంట్ వాడికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసాడురా. పోలీస్ బందోబస్తు ఇచ్చాడు. గవర్నమెంట్ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆడు రెస్టారెంట్ యొక్క ప్రీవియస్ టర్నోవర్ 0. దాని వాల్యూ ఆఫ్ సప్లై ఎంతంటే మోర్ థాన్ 5,000. ఇప్పుడు వీడు జీఎస్టీ పే చేయాల్సిన అవసరం ఉంటదా అంటే అక్కర్లేదు. ఎందుకంటే వీడు ప్రీవియస్ ఇయర్ యొక్క టర్నోవరు లెస్ థాన్ థ్రెషోల్డ్ లిమిట్ ఉంది కాబట్టి ఆడు ఎగ్జెంప్టెడే. అదనమాట ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇక్కడితో చాలు. నెక్స్ట్ ఇంకో సర్వీసెస్‌లోకెళ్దాం. చూసేదేంటంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. గవర్నమెంట్‌కి ఏదైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందో అవి వస్తాయన్నమాట. ఇందులో 4 ఉన్నాయి. ఒకటేంటంటే ఎవడైనా సరే గవర్నమెంట్‌కి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జెంప్టెడ్ అంట ఫస్ట్ పాయింట్. బై ఎనీ పర్సన్ ప్యూర్ సర్వీసెస్ ఎగ్జెంప్టెడ్. ఇంకోటేంటంటే ఇన్ రిలేషన్ టు ఫంక్షన్స్ అని చెప్పి ఈ కొన్ని ఫంక్షన్స్
ఎవడైనా సరే గవర్నమెంట్ అథారిటీకి ఇస్తే అది కూడా ఎగ్జెంప్టెడ్ అట. ఇంకోటేంటి, ఇప్పుడు ఎవరికైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం గవర్నమెంట్ గనక టోటల్ ఎక్స్‌పెండిచర్‌లో ఒక 75% ఆర్ మోర్ పెట్టుకుంటే అదంతా ఎగ్జెంప్టెడ్ అట. అదర్ డిజబిలిటీస్ పీపుల్‌కి కూడా ఏమన్నా టోటల్ ఎక్స్‌పెండిచర్ ఏది వాళ్ళ యొక్క ఏది సర్వీస్ ప్రొవైడెడ్ అండర్ సెంట్రల్ స్కీమ్ స్కాలర్‌షిప్ ఫర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్‌కి అది ఏ స్టూడెంట్స్‌కి? స్కాలర్‌షిప్స్ కోసం. డిజబిలిటీ ఉన్న స్టూడెంట్స్ యొక్క స్కాలర్‌షిప్ టోటల్ ఎక్స్‌పెండిచర్ పెట్టుకున్నా అది కూడా ఎగ్జెంప్టెడే. నక్షల్‌గా 4 చూసాం. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దామా? ఫస్ట్ ఏం చెప్పాను, సర్వీసెస్ ఏదైనా సరే ఎనీ పర్సన్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఏంటట? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ. గవర్నమెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఎంటిటీ అనేది గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఎంటిటీ అసలు గవర్నమెంట్ కాదంట. విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్స్ ఇంట్రెస్టెడ్ అండర్ ఆర్టికల్ 243G, 243W ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్యూర్ సర్వీసెస్ ఆర్ ఎగ్జెంప్టెడ్. కాంపోజిట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వేర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25% ఆఫ్ ద టోటల్ వాల్యూ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్టెడ్. ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలేదు కదా! చూడు చెప్తాను నాకు. ఎవడైనా సరే ఎనీ పర్సన్ గవర్నమెంట్‌కి అనేది ప్యూర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జెంప్టెడ్ రా. అంతేనా? అది విత్ రెస్పెక్ట్ ఏం చేసినా కాదు. విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్స్ ఇంట్రెస్టెడ్. కొన్ని ఫంక్షన్సే చెప్తున్నారట. ఎప్పుడు దేని కింద? ఆర్టికల్ 243G కింద, 243W కింద ఏదైతే చెప్పారో ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్ ఎనీ పర్సన్ అవి సర్వీసెస్ చేసినప్పుడు అవన్నీ ఏమేంటాయంటే ప్యూర్ సర్వీసెస్. అయన్నీ ఎగ్జెంప్టెడే. ఆ సర్వీస్ ఎక్కడ చెప్పారంటే ఆర్టికల్ 243, 243W. ఓకే. కాంపోజిట్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు? ప్యూర్ సర్వీస్ ఎగ్జెంప్టెడ్ అన్నావు. ఇక్కడ కొన్ని ఏముంటాయంటే గూడ్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. సర్వీసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే శానిటైజేషన్ వర్క్స్ చేయాలంటే ఇప్పుడు పెనాయిలు, సంథింగ్ చీపురు కట్టలు ఇటువంటివి కావాలి కదా గూడ్స్. అంటే టోటల్ సర్వీస్ వాల్యూలో ఈ గూడ్స్ వాల్యూ ఎంత ఉండాలి? లెస్ థాన్ 25% ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు అది ఆ కాంబినేషన్‌లో జరిగినా కూడా అదంతా ఎగ్జెంప్టెడే. వేర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ 25% అంతే కదా! ఏదైనా చిన్న చిన్న 25% దాటినంత వరకు వాల్యూలో సారీ టోటల్ వాల్యూలో 25% దాటినంత వరకు దాని మీద కూడా మనం ఏం చేయొచ్చు? మనం ఎగ్జెంప్ట్ చేసేయొచ్చు. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ ఇంక్లూడ్స్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంట. గవర్నమెంట్‌లో ఇవన్నీ ఇంక్లూడ్ అవ్వవు అని చెప్పు. ఏమని? గవర్నమెంట్ అథారిటీ, గవర్నమెంట్ ఎంటిటీ. గాని ఆ గవర్నమెంట్ డెఫినిషన్‌లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది ఉంటదంట. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాం ఇక్కడ అంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేస్తదంటే ఆహ్, గవర్నమెంట్ కోసం ఇప్పుడు ఏం చేస్తారు? పబ్లిక్ వర్క్స్ రోడ్లేస్తామనమాట. రోడ్లేసే డిపార్ట్మెంట్ ఎవరంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేవాడు రోడ్లేస్తాడు. ఇది గవర్నమెంట్ ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళు రోడ్లేసి సర్వీసెస్ పీడబ్ల్యూడీకి ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్వీసెస్ కూడా ఎగ్జెంప్టెడే. ఎందుకంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అన్నది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్‌కి ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎనీ సర్వీస్ దాని వాల్యూ మోర్ థాన్ అందులో గూడ్స్ ఇన్వాల్వ్‌మెంట్ మోర్ థాన్ 25% లేనప్పుడు అదంతా ఎగ్జెంప్టెడే. గవర్నమెంట్ ఇంక్లూడ్స్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అదనమాట దాని అర్థం. నెక్స్ట్ దీని మీద ఒక క్లారిఫికేషన్ కింద ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. ఏంటంటే, ఇప్పుడు రేషన్ షాప్‌లో ఏం కావాలి? రేషన్ షాపోళ్ళు నార్త్ సైడోళ్ళు ఏం తింటారు? మన సైడ్ రైస్ తింటారు. అటు సైడోళ్ళు ఏం తింటారు? వీట్ ఫ్లోర్ తింటారు. అందుకని గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే వీట్ ఫ్లోర్‌ని వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటది. ఈ వీట్ ఫ్లోరు డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే అదేంటి? వీట్ సీడ్స్ ఉంటాయి గదా! ఆటిల్ని ఫ్లోర్ కింద ఆడించాలి. ఇప్పుడు ఆడినోడు ఏం చేస్తాడు? సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు ఆడించడం. గానీ అందులో మేజర్ పార్ట్ ఏముంటది? సీడ్స్ ఉంటాయి. వీటే కదా! వీటిని ఆడిస్తేనే ఫ్లోరొస్తది. ఆ వీట్ అనేది ఇక్కడ ఏమైతది? వీటే మెయిన్ పోర్షన్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. మోర్ థాన్ 25% గూడ్సే గదా! వీట్ అనేది ఏంటి? గూడు. సర్వీస్ అంటే ఫ్లోర్ కింద మార్చడం సర్వీసు. ఇక్కడ మోర్ ఏముంటది? వీటే ఉంటది కాబట్టి అది గూడు కాబట్టి ఇక్కడ ఏమైతే వీళ్ళకి ఎగ్జంప్షన్ రాదు. నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్. ఓకేనా? ఇప్పుడొకసారి చూడు కాంపోజిట్ సప్లై ఆఫ్ సర్వీస్ బై వే ఆఫ్ మిల్లింగ్ ఆఫ్ వీట్ ఇంటూ వీట్ ఫ్లోర్ along with fortification by any person to a state government or for distribution of such wheat flour under public distribution system అంటే ఇంటూ రేషన్ కింద ఇస్తారన్నమాట. ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్ యాజ్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్డ్ ఈజ్ మోర్ దెన్ 25%. ఇందులో వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎంత ఉంటది? మోర్ దెన్ 25% ఉంది. 25% ఉంటది కాబట్టి వాళ్ళకేమో ఎగ్జంప్షన్ అనేది లేదు.
ఓకే. ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎవడైనా సరే గవర్నమెంట్ అథారిటీకి ఇప్పుడు స్పెసిఫిక్‌గా అథారిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ అథారిటీస్‌కి ఏవైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు అవి ఎగ్జెంప్టెడ్ అని చెప్పి ఏది పడితే అది ఇచ్చేయలేదు. ఓన్లీ కొన్ని స్పెసిఫైడ్ వాటర్ సప్లై, పబ్లిక్ హెల్త్, శానిటైజేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సమ్ స్లమ్ ఇంప్రూవ్‌మెంట్ అప్‌గ్రేడేషన్. అంటే ఏంటి? గవర్నమెంట్ అథారిటీ అంటే ఒకటి చెప్పు నాకు. ఏం లేదురా. ఇప్పుడు బెంగుళూరు లాంటి సిటీస్‌లో ఏముంటది? వాటర్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఉంటదా? అది గవర్నమెంట్ అథారిటీ అవుద్ది. ఈ గవర్నమెంట్ అథారిటీకి వాటర్ డెవలప్‌మెంట్ వాటర్ సప్లై బోర్డ్ అని ఏదో ఉంది. వాటర్ సప్లై బోర్డ్ అనుకోవచ్చు. ఈ వాటర్ సప్లై బోర్డ్‌కి వాటర్ కావాలి కాబట్టి, మా దగ్గర పెద్ద చెరువు ఉందండి. ఈ చెరువుని నేను ఫిల్టరైజ్ చేసి వాటర్ కింద తయారు చేస్తున్నాను. సో, నేనేం చేస్తున్నానంటే వాటర్ సప్లైకి బోర్డ్‌కి నేను సప్లై చేస్తున్నాను. ఇలా ఎవడైనా సరే సర్వీసెస్ గవర్నమెంట్ అథారిటీకి ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగే పబ్లిక్ హెల్త్ వ్యాక్సినేషన్ గట్టా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికి? గవర్నమెంట్ అథారిటీస్‌కి. అది కూడా ఎగ్జాంప్టెడే. శానిటైజేషన్ అండ్ కన్జర్వెన్సీ సర్వీసెస్. క్లీనింగ్ వర్కులు గట్టా చేయించుతున్నాం మున్సిపాలిటీ డిపార్ట్‌మెంట్. అదంతా ఇప్పుడు మున్సిపల్ గ్రేటర్ ఇప్పుడు కాకినాడలో కేఎంసీ అని ఉంటది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్. అదేంటి? గవర్నమెంట్ అథారిటీ. దానికి మేమేం చేస్తామంటే ఈ శానిటైజేషన్ వర్క్స్ మాలాంటి ఇండివిడ్యువల్స్ ఏం చేస్తామంటే శానిటైజేషన్ ఎళ్లి క్లీన్ చేస్తూ ఉంటాం. ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా కూడా మేమేమైతామంటే శానిటైజేషన్ అండ్ కన్జర్వెన్సీ ఇది కూడా ఎగ్జెంప్టెడే. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అది అదే కైండ్. ఆ తర్వాత స్లమ్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ అప్‌గ్రేడేషన్. కొన్ని కొన్ని చోట్ల ఏమైతదంటే ముంబై చోట్ల ధారావి లాంటివి స్లమ్ ఏరియాస్‌లో ఏం చేస్తారంటే ఒకేసారి ఆళ్ళందరిని వెకేట్ చేసి అప్‌గ్రేడ్ చేయించేత్తారు. అక్కడ పెద్ద ఫ్లాట్‌లు కట్టేసి అందరికి అక్కడున్న వాళ్ళకి రెంట్‌లకి ఇచ్చేస్తారు. సో దట్ దే ఆర్ అప్‌గ్రేడేషన్ అనమాట. అవన్నీ కూడా ఎగ్జాంప్టెడే. ఇయన్నీ ఎవరికి ప్రొవైడ్ చేయాలి? గవర్నమెంట్ అథారిటీకి ప్రొవైడ్ చేయాలి. ఎవడైనా సరే గవర్నమెంట్ అథారిటీకి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జాంప్టెడ్. వాటర్ సప్లై, శానిటైజేషను, పబ్లిక్ హెల్త్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, స్లమ్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ అప్‌గ్రేడేషన్ అనమాట. ఇక్కడేదో చెప్తున్నాడు చూడు. ఈ పాయింట్‌కి ఇది లింక్. గవర్నమెంట్ ఎంటిటీ విత్ రెస్పెక్ట్ టు ఫంక్షన్స్ అని చెప్పాడు కదా! ఎగ్జంప్షన్ నాట్ అవైలబుల్ ఇఫ్ సచ్ సర్వీస్ ఆర్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ ఎంటిటీ. ఎగ్జంప్షన్ అవైలబుల్ ఓన్లీ ఇఫ్ ద సర్వీస్ ఆర్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. ఇక్కడ ఏదైతే సర్వీసెస్ చెప్పాడో అది గవర్నమెంట్ మాత్రమే ప్రొవైడ్ చేయాలి. గవర్నమెంట్ అథారిటీకి ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జంప్షన్ కాదు. ఏవైనా ప్యూర్ సర్వీసెస్ చేయాలి. లేదంటే గూడ్స్ కాంపోజిట్ సప్లై విత్ గూడ్స్‌తో పాటు నువ్వు కాంపోజిట్ సప్లై చేస్తే అక్కడ గూడ్స్ వాల్యూ మోర్ థాన్ 25% ఆర్ ఈక్వల్ అయ్యి ఉండకూడదు. అలా ఎవడికంటే ఓన్లీ గవర్నమెంట్‌కి మాత్రం ప్రొవైడ్ చేయాలి. అక్కడ గవర్నమెంట్ అథారిటీకి ప్రొవైడ్ చేయకూడదని చెప్తున్నాడు. ఓకే. అది. నెక్స్ట్ ఏంటంటే ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ విచ్ హాస్ 75% ఆఫ్ టోటల్ ఎక్స్‌పెండిచర్ ఈస్ బోర్న్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు నేను నీట్ చదువుదాం అనుకున్నానురా. నీట్ ఫీజ్ ఎంత? 1,00,000 రూపీస్. 1,00,000 రూపీస్ అయితే గవర్నమెంట్ నాకు ఎంత స్పాన్సర్‌షిప్ చేసింది? 80,000 గవర్నమెంట్ బేర్ చేస్తే మిగిలిన 20,000 నేను బేర్ చేసుకున్నా. ఉత్తేజ్ బేర్ చేసుకున్నాడు. ఇప్పుడు నేనెంత కట్టాను ఇన్‌స్టిట్యూట్‌కి 20,000 పే చేశాను. మిగిలిన 80,000 ఎవరు పే చేశారు? గవర్నమెంట్ పే చేసింది. ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కి గవర్నమెంటు టోటల్ ఎక్స్‌పెండిచర్‌లో 75% ఆర్ ఈక్వల్ చేస్తే అది ఎగ్జెంప్టెడే అంటున్నాడు. అంటే ఇక్కడ ఎంత 75,000 ఆర్ అంతకన్నా ఎక్కువ. ఇక్కడ ఏకంగా 80,000 చేసింది కాబట్టి ఇప్పుడు ఎంత ఎగ్జెంప్టెడ్? 80,000 ఎగ్జెంప్టెడా? 1,00,000లో 80,000 ఎగ్జెంప్టెడా? లేకపోతే 20,000 ఎగ్జెంప్టెడా? అంటే టోటల్ ఎంతైతే అమౌంట్ ఉందో ఈ 1,00,000 మీద వాడికి ఎగ్జంప్షనే. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ ఏంది 60,000 ఎంతో వచ్చిందిక్కడ. అప్పుడు టోటల్ టాక్సబుల్ అయిపోద్ది. అంతే. అంటే టోటల్ అంటే 1,00,000 నేను మిగిలిన 40,000 పెట్టుకున్నాను. అది 75% ఆర్ ఈక్వల్ కాదు కదా! కాబట్టి ఇది టోటల్ 1,00,000 మీద జీఎస్టీ పడతది. అది చెప్తాడు. ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ విచ్ 75% ఆర్ ఈక్వల్ గ్రేటర్ థాన్ 75% ఆర్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్‌పెండిచర్ ఈస్ బోర్న్ బై ఎవరు? గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ. నెక్స్ట్ ఏంటి? సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ ఎన్‌జీఓస్ అండర్ సెంట్రల్ స్కీమ్ ఆఫ్ స్కాలర్‌షిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్ వేర్ టోటల్ ఎక్స్‌పెండిచర్ ఈస్ బోర్న్ బై ద గవర్నమెంట్. ఇప్పుడేంటంటే ఒక ఎన్‌జీఓ ఉందండి. ఆ ఎన్‌జీఓ పనేంటంటే ఒక ఎన్‌జీఓ ఉంది. ఎన్‌జీఓ ఏదో నేము. లయన్స్ క్లబ్ ఏదో ఎన్‌జీఓ అనుకో. వాళ్ళేం చేస్తారు? లయన్స్ క్లబ్ వాళ్ళు డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. బట్ వాళ్ళకి లయన్స్ క్లబ్ డబ్బులెవరిస్తున్నారు? టోటల్ ఎక్స్‌పెండిచర్ ఈస్ బోర్న్ బై గవర్నమెంట్ గనక అయితే ఇటువంటి ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వీళ్ళు డబ్బులు కాదు ప్రొవైడ్ చేసేది. ఈ లయన్స్ క్లబ్ అనేవోళ్ళు ఏం చేస్తున్నారంటే డిజబిలిటీ ఉన్న వాళ్ళకి స్కాలర్‌షిప్స్ గట్టా ప్రొవైడ్ చేస్తున్నారు.
స్కాలర్‌షిప్స్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్. గానీ ఇప్పుడు ఈ స్కాలర్‌షిప్ ప్రొవైడ్ చేయడానికి స్కాలర్‌షిప్ వీళ్ళకి ఎంత అయితుంది? 100 ఫర్ ఎగ్జాంపుల్ 20,00,000 అయితున్నాయి అనుకోవచ్చు. ఈ ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంకర్ అయితున్నారు. ఏది స్కాలర్‌షిప్స్, డిజబిలిటీ. ఈ 20,00,000 గవర్నమెంటే టోటల్ ఎక్స్‌పెండిచర్ బోర్న్ బై ద గవర్నమెంట్. అప్పుడు ఈ ఎంతైతే ఉందో అదంతా ఎగ్జెంప్టెడే. అదనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం సర్వీసెస్ రిసీవ్డ్ ప్రొవైడెడ్ టు గవర్నమెంట్. అందులో ప్యూర్ సర్వీసెస్ అనేవి ఎగ్జెంప్టెడ్. అందులో వీటు గురించి మాట్లాడేది. రేషన్ షాప్‌లో ఏం చేస్తాడు నార్త్ సైడ్ రేషన్ షాప్‌లో వీట్ ఫ్లోర్ తింటారు. వీటు అక్కడ ఏమై ఉండాలంటే కాంపోజిట్ సప్లై అయినప్పుడు మోర్ థాన్ 25% ఆర్ ఈక్వల్ టు అనేది గూడ్స్ ఉండకూడదు. అంతకన్నా ఎక్కువ ఉంటే 25% ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు అదేమైతదంటే వేర్ వాల్యూ ఆఫ్ గూడ్స్ 25% ఆఫ్ ద టోటల్ వాల్యూ ఈజ్ ఎగ్జెంప్టెడ్. అంటే 25% గాని అంతకన్నా తక్కువ ఉంటే అది టోటల్లీ ఎగ్జెంప్టెడ్. అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం టాక్సబులే. ఓకే. సర్వీసెస్‌లో గూడ్స్ యొక్క ఎలిమెంట్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ ఏంటి? సర్క్యులర్. రేషన్ షాప్‌లో వీట్ అనేది ఫ్లోర్ కింద మార్చి ఇస్తారు కాబట్టి, ఆ వీట్‌ని ఫ్లోర్ కింద మార్చడం అనేది సర్వీసు. వీట్ అనేది గూడ్. గానీ అక్కడ ఏముంటది మేజర్ పార్ట్ వీటే ఉంటది కాబట్టి అక్కడ ఎగ్జెంప్షన్ ఉండదు. నెక్స్ట్ ఏంటి? ఎవడైనా సరే గవర్నమెంట్ అథారిటీకి అది ఇప్పుడు దేని గురించి మాట్లాడావు? అది గవర్నమెంట్. గానీ అదే సర్వీస్ గవర్నమెంట్ అథారిటీకి ఇత్తే మళ్ళీ టాక్సబులే. ఇక్కడ ఏంటి చెప్తున్నాడు గవర్నమెంట్ అథారిటీకి స్పెసిఫిక్‌గా వాటర్ సప్లై, శానిటేషన్, వ్యాక్సినేషన్ అదే శానిటేషన్ గురించి, వ్యాక్సినేషన్ గురించి శానిటేషన్ అంటేనే వ్యాక్సినేషన్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఆ తర్వాత స్లమ్ అప్‌గ్రేడేషన్. ఈ 1, 2, 3, 4, 5 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది టోటల్ అది ఎగ్జెంప్టెడ్. ఎవరికి గవర్నమెంట్ అథారిటీస్‌కైతే. ఎనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ విచ్ 75% ఆఫ్ ద టోటల్ ఎక్స్‌పెండిచర్ ఈస్ బోర్న్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ. అప్పుడు మోర్ దెన్ 75% అది కంప్లీట్‌లీ ఎగ్జెంప్టెడే. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎనీ ఇన్‌స్టిట్యూషన్స్ ఏంటి ఎన్‌జీఓస్ గట్టా ఏంటి డిజబిలిటీ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేస్తే అది ఎంతవరకు ఎగ్జంప్షన్ టోటల్ ఎక్స్‌పెండిచర్ అది ఎగ్జెంప్టెడే. ఎప్పుడంటే టోటల్ ఎక్స్‌పెండిచర్ షుడ్ బి బోర్న్ బై ద గవర్నమెంట్. అప్పుడు కంప్లీట్‌లీ ఎగ్జెంప్టెడ్. సో, ఇవి గవర్నమెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ టు గవర్నమెంట్. ఇక్కడితో గవర్నమెంట్ సర్వీస్ అన్ని అయిపోయాయి. చూడు స్టడీ మెటీరియల్‌లో ఫిఫ్త్ క్వెషన్. ఏం లేదు. ఈడేంటంట ఇండియన్ కార్పొరేషన్స్ లిమిటెడ్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ అంట. హాస్ టేకెన్ లోన్ ఫ్రమ్ బ్యాంకింగ్ కంపెనీ. ఒక బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాం. వెల్‌నెస్ బ్యాంక్. ద లోన్ వాస్ గ్యారంటీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఇచ్చింది. ఇండియన్ కార్పొరేషన్స్ లిమిటెడ్ ఏముంది? ఇండియన్ కార్పొరేషన్స్ అనేది పీఎస్‌యూ. అది బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంది. దానికి గ్యారంటీ ఎవడిచ్చాడు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాడు. ఈ ఇండియన్ కార్పొరేషన్స్ ఇప్పుడు ఏం చేసాడు? డిఫాల్టెడ్ ఇన్ ద రీపేమెంట్ ఆఫ్ సచ్ లోన్. ఎగ్జామిన్ వెదర్ ద సర్వీసెస్ ఆఫ్ గ్యారంటీయింగ్ ద లోన్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద గివెన్ కేస్ ఈస్ లయబుల్ టు జీఎస్టీ. ఏం నేర్చుకున్నాం? ఎగ్జంప్షన్స్‌లో ఇప్పుడు ఏమైంది? ఆ డిఫాల్ట్ చేసాడు. గవర్నమెంట్ ఏదైతే ప్రొవైడ్ చేసి తీసుకుందో ఆ కమిషన్ మీద జీఎస్టీ పే చేయాలని అడుగుతున్నాడు క్వెషన్‌లో. ఏంటి సింపుల్ ఇందులో. ఏమి లేదు ఇందులో. ఏంటంటే నువ్వు సర్వీసెస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ టు బిజినెస్ ఎంటిటీ ఈస్ ఆల్వేస్ రివర్స్ టాక్స్ మెకానిజంలో టాక్సబుల్. అయితే 14 సర్వీసెస్ అనేవి ఎగ్జంప్టెడ్. ఆ 14 సర్వీస్‌లో ఒక సర్వీస్ ఏంటంటే కమిషన్, గ్యారంటీ కమిషన్ రిసీవ్డ్ బై గవర్నమెంట్. ఏదైతే ఇలాగా గ్యారంటీ కమిషన్ ఫర్ గ్యారంటీయింగ్ లోన్స్ టేకెన్ బై పీఎస్‌యూస్ అనేది ఎగ్జంప్టెడ్ కాబట్టి ఇదేదైతే ఉందో ఇది ఎగ్జంప్టెడు. ఇందు మీద జీఎస్టీ అనేది రాదు. సర్వీసెస్ సప్లైడ్ బై పబ్లిక్ సెక్టర్. ఇన్ ద ప్రెజెంట్ కేస్ గ్యారంటీ ఫర్ ద లోన్ టేకెన్ బై ఇండియన్ కార్పొరేషన్ లిమిటెడ్, వెల్‌నెస్ బ్యాంక్ from Wellness Bank Limited. Consequently, the services provided by central government in the form of a guarantee of loan are exempted from tax at. So, the guaranteeing of the loans taken by such undertakings of PSU from the bank or financial institutions are exempt from GST wide exemption. ఏమి లేదు. అలా ఏమన్నా తీసుకుంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని, యూనియన్ టెరిటరీ గాని టు దేర్ అండర్‌టేకింగ్స్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్. పీఎస్‌యూస్ గాని, అండర్‌టేకింగ్ గాని అలా ఏమన్నా గ్యారంటీ ఇస్తే లోన్ కోసం అది ఎగ్జంప్టెడ్ అని చెప్పి నేర్చుకున్నాం. ఇక్కడితో మనకి